నవజనార్దన పారిజాతంలో స్త్రీ వేషం వేశారు. మగవాళ్ళు ఆడవేషం వేసే పద్ధతి రెస్పాన్సిబిలిటీ నువ్వు తీసుకున్నట్టయితే నేను గవర్నమెంట్‌కి యాక్సెప్ట్ చేస్తా. భర్తని పేరు పెట్టి పిలవడం. ఒకసారి మా ఊరు వాళ్ళందరూ గూడా అక్కడ ప్రోగ్రామ్ చేస్తే ఆయన ఊర్లో నుంచి వెళ్ళిపోయి వేరే చోట ఉండి ఇక 1979 అయిపోయిన తర్వాత 80లో ఎప్పుడైతే అజయ్ గారు మినిస్టర్ అయ్యారో ఇలాంటి కళా ఫీల్డ్‌లో ఉంటే భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలీదు. అందులో మీకు ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేదు. సెకండ్ సెంచరీ నుంచి పేరిణి అనే పదం మటుకు శాస్త్రాలలో ఉంది. కానీ ఆ ఆర్ట్ ఫామ్ ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. శాస్త్రంలో చెప్పిన పద్ధతిని తీసుకుంటే ఎవరికి అది ఇప్పుడు మన బోనాలు ఎట్లా బోనాలలో పూతరాజు ఎట్లా ఉంటాడో అట్లా ఉంది. బోనాలలో వేషం తీసుకొచ్చి పేరుని అంటున్నారు అనే ఒక విమర్శ వస్తుంది కదా. అంత దేవాలయాలలో ఈ దేవదాసి యాక్ట్ వచ్చి అన్ని మానేసిన తర్వాత ఆవిడ పూర్తిగా బీద స్థితిలో ఉన్నప్పుడు, ఎందుకంటే ఆయన 9 రాత్రుల గ్రంథం తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పుడు స్టేట్ విడిపోయిన తర్వాత దీంట్లో ఆంధ్ర ఉంది, మామూలుగా ఏదైనా కల్పితం చేసి ఒప్పుకోలేదు. అందుకోసం ఒక దేవుని లింక్ చేశారు, సత్యభామని కృష్ణుని అలాగే లింక్ చేసి సత్యభామ అభినయం ఏదన్నా చూడరే చెలోలారా శోభనాకారుని అనూహ్యంగా పేరెంట్ శివతాండంలోకి వెళ్ళారా లేదా? రాష్ట్రానికి సంబంధించిందని పుస్తకాలు చెప్తున్నాయి గురుగారు. రావడం దాన్ని ఈ సిలబస్ రాస్తే చెప్పడం ఎలాగా. కాకపోతే ఏంటంటే ఆయన ఇంకా కొంచెం ఆలోచించుకుంటే బాగుండేది. దీన్ని ఒక పురుషుడు చేసే నాట్యంగానే చిత్రీకరించాలి. దీంట్లో స్త్రీలకు ఏదైనా కూడా అభివృద్ధి చెందాలంటే డెప్త్గా గురువు ఎప్పుడు చెప్తే అప్పుడే నేర్చుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మేము డబ్బులు ఇస్తున్నావా, ఆ టైంకి చెప్తావా, పంపిస్తావా లేదా. కాకపోతే ఏంటంటే ఎవరు ముందుకు వచ్చి దాన్ని రీకన్స్ట్రక్ట్ చేయలేదు. నటరాజ రామకృష్ణ గారు ఒకరే చేశారు. మీ గురువు గారు నటరాజ రామకృష్ణ గారేమో మీరు వివాహాన్ని మేము పెళ్లి చేసుకుని వచ్చిన తర్వాత ఆయన ఊళ్ళో నుంచే వెళ్ళిపోయారు. స్నేహితుల సంస్థానంలో ఉన్న అమ్మాయిని చేసుకున్నాను. అదొక మీరు చేసిన ప్రయత్నంలో ఎవరైనా స్త్రీలు ప్రారంభంలోనే వాళ్ళు గుంపులు 30 మంది 40 మంది 50 మంది అంటే జీవితంలో ఒంటరితనం వచ్చిన తర్వాత ఎలా ఉంటారు, ఏమవుతారు ఆయన చూసి చాలా అనుభవం అనిపించింది. అంటే ఆయన ఫ్యామిలీ గురించి ఈ ఇతరులకు తెలిసింది వేరే, నాకు తెలిసింది. వెల్కమ్ రియల్ టాక్ విత్ ఏకే. మనం ప్రస్తుతం నృత్య కళా శిఖరం కళాకృష్ణ గారి ఇంట్లో ఉన్నాం. వారు ఆంధ్రనాట్యం, పేరిణి, కూచిపూడి, భరతనాట్యం అన్నింటిలో నిష్ణాతులు. నవజనార్దన పారిజాతం వారు వేశారంటే, ఆడవేషం వేశారంటే సత్యభామ మరో సత్యభామని దిగొచ్చినట్లుగా ఉండేది. వారి గురువుగారు ఆ ఆడవేషం చూసి పెళ్లి చేసుకోకమన్నారట. వారి రూపం అలా ఉండేది. 74 ఏళ్ల వయస్సులో నృత్య యువకులు. కళాకృష్ణ కళాతృష్ణ ఎనలేనిది. వారు మన ముందున్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి. మీరు ప్రస్తుతం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం కల్లేపల్లి గ్రామస్తులు. నృత్యంలోకి మీ కుటుంబం లేదు. ఎలా మీరు ఈ మార్గంలోకి ఎంచుకున్నారు? నటరాజ రామకృష్ణ గారు పేరిని రమేష్నేమో లాక్కెళ్ళారనేది ఒకటి ఉంది. మిమ్మల్ని అదే విధంగానా, లేదా మరి ఏ పద్ధతిలో మీరు ఈ నృత్య రూపకంలోకి వచ్చారు? మీరు చెప్పినట్టుగా మాది అప్పటి కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలం కల్లేపల్లి గ్రామం. మా అమ్మ మా అంటే అమ్మ అని ఇప్పుడు మనం అనుకోలేము. అప్పుడు మేమంతా చిన్నప్పుడు అవ్వ అవ్వ అని పిలిచేవాళ్ళం. మా అవ్వ పేరు గౌరమ్మ, మా నాన్న పేరేమో లక్ష్మయ్య. మేము 5గురం సంతానం. మా పెద్దన్నయ్య రామయ్య అని ఆయన హిందీ పండిట్‌గా రిటైర్ అయ్యి ఇప్పుడు మా ఊర్లోనే ఉంటున్నారు. మా రెండో అన్నయ్య చనిపోయాడు. మా తమ్ముడు చనిపోయాడు. మా సిస్టర్ కూడా చనిపోయిందనమాట. ఇది మా కుటుంబ గాథ. మా కుటుంబంలో మా నాన్న అంటే ఆ ఊరు దొరల దగ్గర వ్యవసాయంలో ఉండేవారు. మా అమ్మ కూడా వ్యవసాయం పనులు చేసేదనమాట. మా కుటుంబంలో మాకు ఎక్కడ ఈ కళలతో సంబంధం లేదు. కానీ తర్వాత తెలిసిందేంటంటే, మా నాన్నగారు పెరీల పండగకి, దసరాకి పెద్ద పులి వేషాలు వేసేవారని, పెద్ద పెద్ద మీసాలు ఉండేవని, తర్వాత ఊళ్ళో వాళ్ళందరూ చెప్పుకుంటుంటేగా విన్నాను నేను. తర్వాత మా అన్నని అడిగాను. అంటే ఏంటి వీళ్ళందరూ ఇలా చెప్తున్నారు, నిజమేనా అని అంటే, నిజమే అట. నేను కూడా చూడలేదు గానీ అందరూ చెప్పుకుంటే విన్నాను. కానీ మన ఇంట్లో తలవార్లు అవి ఇవన్నీ ఉండేవి. దసరాకి మన ఇంట్లో నుంచే తీసుకుపోయి అక్కడ పూజ చేసి బలి అదంతా చేసేవాళ్ళు. తర్వాత మన ఇంట్లో పెట్టేవారు. మా నాన్నగారికి ఏంటంటే బాగా చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలనే ఆశ. ఎందుకంటే వాళ్ళు కష్టపడి మమ్మల్ని పెంచారు, చదివించారు కాబట్టి ఆయనకు అలా
ఒక కళాకారుడిగా కాకుండా ఒక ఉద్యోగస్తులాగా ఉంటే బాగుంటుందని ఆయనకు ఆలోచన ఉంటుంది. అలాగా ఆయనకి నేను ఈ డాన్స్ నేర్చుకోవడం కానీ, డాన్స్ చేయడం కానీ ఇష్టం లేదు. ఒకసారి మా ఊరి వాళ్ళందరూ గూడా అక్కడ ప్రోగ్రామ్ చేస్తే ఆయన ఊర్లో నుంచి ఎళ్ళిపోయి వేరే చోట ఉండి, రాత్రి అయిన తర్వాత ఎప్పుడో మేము ఆ ఊర్లో నుంచి వచ్చిన తర్వాత ఇంటికొచ్చారనమాట. ఊళ్ళో ఉంటే "నువ్వెందుకు రాలేదు? మీ కొడుకు డాన్స్ చేస్తే" అని అందరూ అడుగుతారని అప్పుడు అట్లా పోయి తర్వాత వచ్చారనమాట. అంటే అలాగా మా కుటుంబంలో మాకెక్కడ ఈ కళతోని పరిచయం లేకపోయినప్పటికీ అది తర్వాత తెలిసిన విషయం నాకు. ఇక నేను స్కూల్లో ఉన్నప్పుడు మాది అంటే ప్రైమరీ స్కూల్ వరకు కలిపెల్లో చదువుకున్నాను. తర్వాత బెజ్జంకిలో 6వ తరగతి నుంచి అక్కడ చదువుకున్నాను. హెచ్ఎస్‌సి అప్పుడు మా అవును. బ్యాచ్ అంతా హెచ్ఎస్‌సి అన్నమాట. మా తర్వాత బ్యాచ్ నుంచి అప్పుడు ఎస్ఎస్‌సి ఎస్ఎస్సి అయిపోయింది. అయింది, ఇంటర్ అయింది. ఇంటర్ అయింది. మీది పీయూసీ. పీయూసీ. నాది పీయూసీ బ్యాచ్. అది. యాక్చువల్‌గా నేను పీయూసీకి సిద్దిపేటలో వచ్చి చదువుకోవాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల నేను చదువుకోలేకపోయాను పీయూసీ అక్కడ. అయితే అప్పుడు నేను స్కూల్‌లో ఉన్నప్పుడు ఈ స్కూల్ యాక్టివిటీస్ అవుతాయి గదా! అప్పుడు స్కూల్ యాక్టివిటీస్‌కి చాలా మరి ప్రాముఖ్యం ఉండేది. 15థ్ జనవరి గాని, సారీ 26 15థ్ జనవరి. ఆగస్ట్ గాని, 26థ్ జనవరి గాని, లేకుంటే స్కూల్ వార్షికోత్సవాలు గాని, చిన్న చిన్న టోర్నమెంట్స్ అయితే గాని, బాగా అక్కడ స్కూల్‌లో ఉన్న టీచర్లందరూ బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. అలాగా నాకు స్కూల్‌లో ఒక్కసారి ఏంటంటే మామూలుగా ఫ్యాన్సీ డ్రెస్‌లో బిచ్చం వేషం వేసే తర్వాత ఒక్కొక్కసారి ఏంటంటే డ్రామాలలో వేయించారు. 'బావ మరదళ్ళు' అని. ఇంకొకసారి ఏంటంటే బుర్రకథ చెప్పించారు. ఇట్లాగా తర్వాత కొంత టైం అయిన తర్వాత అక్కడ స్కూల్ హెడ్ మాస్టర్ లక్ష్మీకాంతయ్య గారని ఉండేవారు. ఆయన ఏంటంటే ఆయనకి సంగీతంలో అంటే ఆయన సదాశివ్ గారి స్నేహితులు. మన సామల సదాశివ్ గారు ఆ! చనిపోయారు గదా! అవును. ఆయన మంచి ఫ్రెండ్స్ అన్నమాట. వాళ్ళు ఉర్దూ మీడియం చదువుకోవడం, ఉర్దూలో మాట్లాడుకోవడం, ఉర్దూ సాహిత్యం గురించి మాట్లాడడం అలాగా వాళ్ళకి ఉండేదన్నమాట. వాళ్ళిద్దరూ కలిసి ఏదో సినిమా ట్యూన్‌లు అవి ఇవన్నీ చేస్తూ వాళ్ళు సాహిత్యంలో వాళ్ళకి మంచి పట్టుండేది. దాని ప్రకారంగా వాళ్ళు ఆ స్కూల్‌లో అంటే అప్పుడు నేను 11థ్ క్లాస్‌లో ఉన్నాను. అప్పుడు నాకేంటంటే చిన్న చిన్న పాటలకి వాళ్ళకున్న అనుభవంతోని డాన్స్‌లవి చెప్పించడం అలాగా అక్కడికి స్కూల్‌లో జరిగిందన్నమాట. మేము టోర్నమెంట్‌కెళ్ళినప్పుడు అన్నీ అంటే జిల్లా స్థాయిలో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందన్నమాట ఖోఖోకి. అయితే అప్పుడు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది కదా! జిల్లా స్థాయిలో సాంస్కృతిక కార్యక్రమాలలో నీ చేత చేయిస్తామని నాకు అప్పుడు చేయించారన్నమాట. మొదటిసారి నేను జిల్లా స్థాయికి వెళ్ళడం, తర్వాత అంటే ఊరు దాటి వెళ్లి ఒక కరీంనగర్ ఊరు చూడడం కూడా అదే మొదటిసారి. అప్పటికి కరీంనగర్ పట్టణం గాదు. పూర్తి స్థాయి ఇంత పట్టణం గాదు. అప్పుడు అసలు అప్పుడు చిన్నది గదా! ఆ! తర్వాత ఎగ్జామ్స్ రాయడానికి మాకు సెంటర్ అదే కాబట్టి కరీంనగర్ సెంటరే కాబట్టి అక్కడికి వెళ్ళడం అలా. అలాగా ఆ స్కూల్‌లో ఆహ్, ఆ పరిచయమే కళతోని. ఆ తర్వాత మళ్ళీ పీయూసీ నేను ప్రైవేట్‌గా రాయడం. అప్పుడు కొండలరావు గారు ప్రిన్సిపల్‌గా కరీంనగర్ కాలేజీలో ఉన్నారనమాట. ఆ టైంలో నేను పీయూసీ రాసాను. తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత బీఏ చేశాను. బీఏ చేసిన తర్వాత ఏంటంటే నేను స్కూల్‌లో పనిచేస్తున్నాను ఇక్కడ సెయింట్ తెరెసా స్కూల్‌లో. ఆ స్కూల్ వాళ్ళేంటంటే, మీరు ఇట్లా కల్చరల్ యాక్టివిటీస్‌లో మీకు కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నది. తర్వాత మీరిక్కడ స్కూల్‌లో చెప్తున్నారు కాబట్టి, మీరే టీచర్స్ ట్రైనింగ్ అయ్యొస్తే పర్మనెంట్‌గా మిమ్మల్ని ఇక్కడ పెట్టుకోవచ్చు మేము అని నన్ను టీచర్స్ ట్రైనింగ్‌కి ఆదిలాబాద్ పంపించారు. ఎందుకంటే నాకిక్కడ ఆహ్, ఈ హైదరాబాద్‌లో కూడా సీట్ వచ్చిందనమాట. ఆ! పీఈటీటీస్ వచ్చిందనమాట. ఒక పక్క ఇది, ఒక పక్క అసలు నా పర్సనాలిటీకి అది సూటే అవ్వదు. దాంట్లో సీట్ వచ్చిందనమాట. అప్పుడు అందరన్నారంటే, "కాదు ఆదిలాబాద్‌లో మీరు వెళ్ళండి. దానికి కావాల్సినన్ని ఏర్పాట్లు మేము చేస్తాం. మీరెళ్ళండి" అన్నారు. అప్పుడు లక్ష్మీకాంతయ్య గారి బ్రదర్స్ వాళ్ళందరూ గూడా ఆదిలాబాద్‌లో ఉన్నారు. వాళ్ళందరూ అన్నారు గదా! "నీకు ఆ పీఈటీ సూట్ అవ్వదు. క్రీడలు పనికిరావు. నీ బాడీకి అన్‌సూషన్‌కి అవన్నీ పడవు. అందుకోసమని నువ్వు ఆదిలాబాద్ వచ్చి టీచర్స్ ట్రైనింగ్ చేసుకొని వెళ్ళిపోమని" వాళ్ళందరూ. అట్లాగా నాకు ఇంకా సామల సదాశివ్ గారితోని ఇంకా ఎక్కువ పరిచయం అయిందనమాట. అప్పుడు బేసిక్ టీచర్స్ బీటీఎస్ అని ఉండేదేమో. అహా! ఎస్‌జిబిటి. ఎస్‌జిబిటి. ఆ! ఎస్‌జిబిటి ట్రైనింగ్ అనమాట అది. అది రాకముందే నాకు నటరాజ రామకృష్ణ గారితో పరిచయం అయింది. ఎందుకు నేను స్కూల్‌లో చేరకముందు ఏంటంటే వాళ్ళు ఇది 1974లో స్కూల్‌లో చేరాను. ప్రైమరీ టీచర్ చెప్పాను. తర్వాత ఏదో ఒక స్కూల్ యాక్టివిటీస్‌లో కొంచెం యాక్టివ్‌గా పాల్గొనేటప్పటికి వాళ్ళకి ఓహో! బాగా యాక్టివ్‌గా ఉన్నాడు. బాగా చేస్తున్నాడు అన్నాడు. 2, 3 ఫంక్షన్స్ వాళ్ళు అబ్జర్వ్ చేశారు. అందులో క్రిస్టియన్ స్కూల్ కాబట్టి అది హ్మ్. వాళ్ళకి అంత క్రమశిక్షణ తర్వాత ఎవరు బాగా పనిచేస్తారని చూస్తారు కదా! వాళ్ళు. అలాగా చూసి వాళ్ళేమన్నారు, "మీరు ప్రాపర్‌గా నేర్చుకోండి డాన్సు. మన పిల్లలకి చెప్పండి" అన్నారు. అప్పుడు ఇక్కడ జగన్నాథ్ శర్మ గారని ఒకాయనున్నారు.
ఆయన దగ్గర కూచిపూడి స్టార్ట్ చేశాను నేను. ఎన్నేళ్ళు కూచిపూడి చేశారు? అసలంతా అన్నీ 2 సంవత్సరాల లోపలే తిరిగిపోయాయి ఇవన్నీ. అన్నీ. సెవెంటిఫోర్‌లో ఆయన దగ్గరికెళ్ళడం, ఆయన మొదలుపెట్టడము, ఏవో కారణాల వల్ల ఆయన ఊరెళ్ళిపోవడము. ఆయన నటరాజ రామకృష్ణ గారి దగ్గరికి తీసుకెళ్ళి పరిచయం చేశారు. ఆ! ఎందుకంటే నటరాజ రామకృష్ణ గారును, జగన్నాథ్ శర్మ గారు ఒక గురువు అంటే జగన్నాథ్ శర్మ గారి వాళ్ళ నాన్నగారి శిష్యుడనమాట. తర్వాత అప్పటికి నటరాజ రామకృష్ణ గారు పేరుని గురించి బాగా వర్క్ చేస్తున్నారు. తర్వాత తెలుగు దేవదాసి సిస్టమ్ గురించి కూడా బాగా వర్క్ చేస్తున్నారు. పరిశోధనలు చేసి తర్వాత అవన్నీ చేస్తున్నారు. అప్పటికి సంగీత నాటక అకాడమీ ఏర్పడింది. దాంట్లో ఆయన కోఆర్డినేటర్‌గా ఉండడం, యాక్టివ్‌గా పనిచేయడం ఇవన్నీ జరుగుతున్న టైం అనమాట. ఆయన చాలా బిజీగా ఉన్నారు. తీసుకెళ్ళి పరిచయం చేసాం. మనిద్దరం గురు శిష్యులము ఒక గురు శిష్యులం కాబట్టి, నేను ఈ అబ్బాయిని ఎలాగైనా డాన్స్ చెప్పిస్తానని చెప్పాను కాబట్టి, నీ చేతుల్లో పెడుతున్నాను. నువ్వు ఎలాగైనా చెప్పించాలి. ఇప్పుడు పేరుని తీసుకున్నావు, పేరునిలోకి తీసుకోమని అడిగారనమాట. ఆ అబ్బాయి పేరునిలోకి మేము తీసుకోము. ఎందుకంటే సన్నగా ఉన్నాడు. చాలా ఇంత సన్నటి వాళ్ళని మేము తీసుకోలేను. చాలా మందిని తీసుకొని రమేష్‌ని తీసుకునేటప్పటికే రమేష్ చాలా చిన్నవాడు కానీ, నేను సిద్దిపేట నుంచి తీసుకొని రావాల్సొచ్చింది. రమణాచారి గారు వాళ్ళందరూ ఉన్నారు అప్పుడు. తీసుకురావాల్సొచ్చింది. ఆయనకు బాడీ కాన్స్టిట్యూషన్ చేయడానికి మేము కష్టపడుతున్నాం. మళ్ళీ ఇక్కడ ఎక్కడ మాకు కుదరదు అని అన్నారన్నమాట. అప్పుడు ఎలాగైనా పర్వాలేదు మా ఇన్‌స్టిట్యూషన్‌లో నేర్పిస్తానని ఆయన ఒప్పుకున్నారు. చేర్పించారన్నమాట. ఆంధ్రనాట్యంలోకి. ఆంధ్రనాట్యం అప్పటికి పేరు రాలేదు. రాలేదు. బట్ ఆ సిస్టమ్ చెప్తున్నారు అప్పటికి. ఆ! ఇప్పుడు రమేష్ వాళ్ళందరికీ గాని, ఇంకా ఆయనతో పాటు ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ సాంప్రదాయాన్ని చెప్పిస్తున్నారు గాని పేరు అప్పటికి పేరు ఖరారయింది. ఆంధ్రనాట్యం అనే పేరు 1970లోనే ఖరారయింది. కానీ విస్తృత ప్రచారం లేదనమాట. అప్పుడు నటరాజ రామకృష్ణ గారికి ఏంటంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఇక్కడ నృత్యకళను ప్రచారం చేయాలని ఆయా ప్రాంతం నుంచి ఒక్కొక్కరిని తీసుకొచ్చి తన దగ్గర పెట్టుకొని నేర్పించి మళ్ళా వాళ్ళని తీసుకెళ్ళి ఆ ప్రాంతంలో ప్రచారం చేయాలని ఆయన ఆశయం. కొంతవరకు ఆయన ఆశయం నెరవేరిందని అనుకోవచ్చు. మా తర్వాత వచ్చిన వాళ్ళందరూ అలాగే చేశారు. ఆ తర్వాత ఇప్పుడు నటరాజ రామకృష్ణ గారి దగ్గర చేరడం అది మొదలైందనమాట. మీరు అలాగా అనూహ్యంగా అను నవజనార్దన పారిజాతంలోకి. అప్పుడేంటంటే నేను అప్పటికి ఇంకా నేను ఆఫ్‌లోనే ఉన్నాను. నటరాజ రామకృష్ణ గారి దగ్గర నేర్చుకున్నప్పుడే ఆ స్కూల్ వాళ్ళందరూ కూడా ట్రైనింగ్‌కెళ్ళి పంపించేసి వచ్చాం కాబట్టి, అప్పుడు ఆ స్కూల్ ఏమైందంటే గర్ల్స్ హై స్కూల్ అయిపోయింది. గర్ల్స్ హై స్కూల్ అయిపోతే ఎయిడెడ్ స్కూల్, గర్ల్స్ హై స్కూల్ అయ్యేటప్పటికి పక్కనే ఇంకో స్కూల్‌లో నన్ను టీచర్‌గా వేసుకున్నారు వాళ్ళు. అప్పటికి నేను ఈ ప్రోగ్రామ్స్ అన్ని నటరాజ రామకృష్ణ గారి దగ్గర 1, 2 చిన్నవి చేస్తూనే ఉన్నాను నేను. అంటే మా ఊళ్ళో ఒకటి చేశాను. తర్వాత పోచంపాడులో ఒకటి చేశాను. తర్వాత చేసేటప్పటికి మీ స్వగ్రామంలో చేసేటప్పుడు ఉండే అనుభూతి ఏంటి? దాని రెస్పాన్స్ ఏంటి? అంటే అంటే ఏదో స్వగ్రామంలో మామూలుగా చేయడం వేరే చేశాను ఉంటది అంతే. కదా! స్కూల్‌లో చేసిన అనుభవం ఉంది కాబట్టి అలా చేశాను. ఓహో! శాస్త్రీయ నృత్యం చేశానన్న ఒక అనుభూతి. తర్వాత పోచంపాడులో కూడా నేను చేశాను. అప్పుడు అక్కడ పోచంపాడులో అంతా చదువుకునే ఇంజినీర్స్ వాళ్ళందరూ ఉంటారు కాబట్టి వాళ్ళ మధ్యలో చేసినప్పుడు బాగా చేస్తున్నాడు అని అన్నారన్నమాట. ఆ ఇంట్రెస్ట్ తర్వాత కొంతకాలం అయిన తర్వాత నటరాజ రామకృష్ణ గారికి ఆయన ఫారెన్ వెళ్ళడము, ఒక 5, 6 నెలలు ఇన్‌స్టిట్యూషన్ మూసేయాల్సొచ్చింది. అప్పుడేంటంటే, ఆయనకు వెంటనే ఆపరేషన్ అవ్వడము, ఇవన్నీ జరిగి దాదాపు ఒక 7, 8 నెలలు ఇన్‌స్టిట్యూషన్ మూసేశారు. ఆ తర్వాత మళ్ళీ తెరిచిన తర్వాత ఓ ఒక ఇద్దరు, ముగ్గురు పిల్లలకి కంపల్సరీగా చెప్పాల్సిన పరిస్థితొస్తే, నా చేత చెప్పించడం ప్రారంభించారనమాట. అట్లా ఆయనకి కాన్ఫిడెంట్ పెరిగింది. అంటే మీరు అప్పుడు ఆంధ్రనాట్యం బోధించారా మరి? అప్పుడు నేను నేర్చుకున్న ఆంధ్రనాట్యమే బోధించాను వాళ్ళకి. ఇంకా 1979 అయిపోయిన తర్వాత 80లో ఎప్పుడైతే అంజయ్య గారు మినిస్టర్ అయ్యారో, ముఖ్యమంత్రి అయ్యారో, అప్పుడు ఇంకా ఆయనకి ఆస్థాన నాట్యాచార్యుడు రావడం, శ్రీశైలం దేవస్థానం ఆస్థాన నాట్యాచార్యుడు రావడం ఇవన్నీ జరిగాయి. అప్పుడు ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్‌గా ఏంటంటే, హయగ్రీవాచారి గారు, జస్టిస్ మాధవరెడ్డి గారు వీళ్ళందరూ నటరాజ రామకృష్ణ గారు నృత్య నికేతన్‌లో మెంబర్స్ అన్నమాట. డాక్టర్ రామచంద్రరావు గారని ఉండేవాళ్ళు. వీళ్ళందరూ మెంబర్స్. మేము నేనేంటంటే ఉద్యోగం కావాలని తర్వాత ఇంక నా బాధపడలేక నాకు అసలు నేను ట్రైనింగ్ చేస్తున్నప్పుడు ఆదిలాబాద్‌లో వచ్చింది ఒక ఉద్యోగం. అది వదిలేయాల్సొచ్చింది. మళ్ళీ వెనక్కి వచ్చినాను. తర్వాత నిజామాబాద్‌లో నేను వెళ్ళకుండానే అక్కడ డీఓ అపాయింట్‌మెంట్ ఇచ్చేసి ఒక చంద్రప్రకాష్ గారున్నారు ఆయన్ని పంపించారు. అప్పుడు మాస్టర్ గారన్నారు, "లేదు, లేదు నేను ఎక్కడికి పంపించము. ఎందుకంటే మేము ప్రచారానికి ఉపయోగించుకోవాలనుకుంటున్నాము. మీరెవరైనా ఒకరిని పంపించండి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి నిజామాబాద్ పంపిస్తాము" అని అన్నారు.
అదయిన తర్వాత నాకు కొంచెం దీని మీద ఉంటే నా బాధ పడలేక ఏంటంటే గవర్నమెంట్ స్కూల్‌లో నుంచి ఎయిడెడ్ స్కూల్‌లో అంటే నాన్ ట్రాన్స్‌ఫరబుల్ జాబ్ కాబట్టి ఆంధ్ర విద్యాలయంలో టీచర్ జాబ్ ఇప్పించారు. అప్పుడు జస్టిస్ ఆ! మాధవరెడ్డి గారు వీళ్ళందరూ వాళ్ళ ఇన్‌ఫ్లుయెన్స్ ద్వారా అది అక్కడ ఇప్పించారు. అదొక 5, 6 నెలలు నడిచిందో లేదో ఒక శుభముహూర్తాన నీకు డాన్స్ కావాలో, ఉద్యోగం కావాలో చెప్పమన్నారు. అప్పుడు ఆలోచించుకునే శక్తి గాని, ఇది గాని ఏం లేదు. లక్ష్మీకాంతయ్య గారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ ఇంజినీర్స్ చదువుకున్న వాళ్ళు. వాళ్ళందరూ ఏమన్నారు, ఇలాంటి కళా ఫీల్డ్‌లో ఉంటే భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలీదు. అందులో నీకు ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేదు. కాబట్టి నువ్వు ఆలోచించుకో, ఉద్యోగంకే ప్రిఫర్ చేసుకో బావుంటుందని అన్నారు వాళ్ళు. నాకు కూడా అలాగే అప్పటికే అంటే వీళ్ళు ఉదాహరణ ఇచ్చేవాళ్ళు. ఏంటంటే సినిమా యాక్టర్లు ఇట్లా అయిపోతున్నారు, అట్లా అయిపోతున్నారు అని ఉదాహరణలు ఇచ్చేవారనమాట. ఇంకా వాళ్ళంతా ఫోర్స్ చేసేటప్పటికి అప్పుడు ఏంటంటే అగ్రివాచార్య గారు ఒక ఐడియా ఇచ్చారు. నువ్వు గనుక ఒకవేళ గనుక ఈ ఉద్యోగమే కావాలనుకుంటే నీకొచ్చే సాలరీ నువ్వు రిటైర్ అయ్యే టైంకి ఎంత అవుతుందో అంతా నీకు ఒక ఫండ్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాము. నువ్వు దీంట్లో ఉండి ప్రచారంలో భాగంగా ఉంటే బావుంటుంది అని అన్నారు. ఇంక నాకు నేను ఎవరి సహాయం గాని, సలహా గాని తీసుకునే ఆలోచన లేదనమాట. అలాగా ఇంకా అంటే యువ రక్తం. చేరిన తర్వాత ఇంకా అన్నీ నటరాజ రామకృష్ణ గారే చూసుకున్నారు. ఇంకా అంటే అప్పటి వరకు నేను అక్కడికెళ్ళడం, ఉద్యోగం చేయడం, ఇక్కడ ఉద్యోగం చూపించుకోవాలా అనే తపనే తప్ప ఇక మ ఇదని ఏం లేదు. ఇంకా ఆయన దగ్గర చేరిన తర్వాత ఆయనకు కావాల్సిన రీతిలో ఆయన మౌల్డ్ చేసుకున్నారు. అంటే ఏది చెప్పి, ఏది ప్రచారం చేయించాలనేది ఆయన ఆలోచించారనమాట. అంటే మీరు ఆంధ్రనాట్యం నుంచి కొన్నాళ్ళ తర్వాత పేరిణికొచ్చారు. దానికంటే ముందే నవజనార్దన పారిజాతంలో సత్యభామ వేషాలు వేయడం, సత్యభామగా మొత్తం ఆ లోకాన్ని అంటే ఆకట్టుకోవడం. ఆయన ఎందుకనంటే సత్యభామ కానీ నాకంటే ముందుకు చాలా మంది చెప్పించారాయన. ఆ! మన బ్రహ్మానంద రెడ్డి గారికిగా ఉన్న ఆయన వాళ్ళ అమ్మాయికి చెప్పించారు. బ్రహ్మానంద రెడ్డి గారి భార్య వచ్చి అమ్మాయిని ఆశీర్వదించారు. పెళ్ళైన తర్వాత సడెన్‌గా మానేశారు. ఇట్లా పెళ్ళయ్యి మానేస్తున్న వాళ్ళు చాలా మంది ఆయనకి వచ్చేసారు. ఆయన ప్రచారం చేయాలనుకున్నటువంటి ఆ కళా సంప్రదాయం అంతా అక్కడికే ఆగిపోతుంది. ఎవరన్నా ఒకరు మగవాళ్ళు ఉండి దీన్ని ప్రచారం చేసి ముందుకు తీసుకెళ్ళాలని అనుకున్నప్పుడు ఆయన రమేష్‌ని సిద్దిపేట పంపించాలనుకున్నారు. అది పర్ఫార్మింగ్ బయటకు తిరుగుతున్నాం కాలేదన్నప్పుడు అప్పుడు కుమార్ అని ఒక అబ్బాయి వరంగల్ నుంచి వస్తే ఆయనకు నేర్పించారు. అక్కడ ఇన్‌స్టిట్యూషన్ ఓపెన్ చేశారు. అది కొంతకాలం బాగా నడిచింది. అలాగా నిజామాబాద్ నుంచి భీమన్న అని ఒకాయన్ని పిలిపించారు. వాళ్ళకి ట్రైనింగ్ చేసి అక్కడికి పంపించారు. అట్లాగే ఈ ఈ తర్వాత ఏంటంటే జడ్చర్లలో మొదటి స్కూల్ ఆంధ్రనాట్యం స్కూల్ మనకు మొదలైంది. 1973లో ఆంధ్రనాట్యం పేరు పెట్టినటువంటి ఆ దేవదాసీలందరినీ క్లబ్ చేసి వాళ్ళ ద్వారా చెప్పించారు కొంతమందికి. వాళ్ళు ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల వాళ్ళయిపోయారు. తెలుగు వాళ్ళు ఇద్దరు ముగ్గురుంటే వాళ్ళు తర్వాత పెళ్ళిళ్ళయిన తర్వాత వాళ్ళు మానేశారు. అప్పుడు ఈ మాణిక్యమ్మ గారిని జడ్చర్లలో పెట్టి అంటే జడ్చర్ల కేంద్రంగా ఎంపిక చేసుకోవడానికి కారణం ఏమైనా ఉందా? కారణం ఏంటంటే అక్కడ రఘుమారెడ్డి గారని తెలుగు పండితుండేవారు. ఆయనకు కళల పట్ల ఆసక్తి, వాళ్ళ పిల్లలకి ఏదన్నా నృత్యం నేర్పించాలనుకున్నారు. ఇది చూసిన తర్వాత ఆయన అక్కడికి ఆమెను తీసుకెళ్లారనమాట. తీసుకెళ్ళి రూ. 250 జీతంతోని ఆవిడని అక్కడ పెట్టారు. కానీ ఊళ్ళో వాళ్ళందరూ చక్కగా ఆమెను అవ్వ, అవ్వ అని పిలిచి ఆవిడకి అన్ని సౌకర్యాలు చేసి దాదాపు 15 ఏళ్ళు అక్కడ వర్క్ చేసిందామె. అట్లా ఎవరు పేరు? సరిదే మాణిక్యమ్మ. ఆవిడ పశ్చిమ గోదావరి జిల్లా బల్లిపాడు దేవస్థానంలో ఆ దేవాలయంలో నర్తకీమణనమాట. ఇంకా దేవాలయాలలో ఈ దేవదాసి యాక్ట్ వచ్చి అన్నీ మానేసిన తర్వాత ఆవిడ పూర్తిగా బీద స్థితిలో ఉన్నప్పుడు నటరాజ రామకృష్ణ గారి పరిశోధనలో భాగంగా ఆవిడ పరిచయము, ఆవిడకున్నటువంటి విద్యను తెలుసుకొని ఇక్కడికి తీసుకురావడం అలా జరిగింది. ఇంకా ఆవిడ చనిపోయే వరకు కూడా దాదాపు ఇక్కడే ఉన్నారు. మా దగ్గరే ఉండేవారు. అలా ఆవిడ ద్వారా అట్లా కళా ప్రచారం మన తెలంగాణ ప్రాంతంలో జరిగింది. కూచిపూడి అప్పుడు అసలు మనుషులు లేకుండేవారు. గురువులు చెప్పేవాళ్ళు. నిజామాబాదు, తర్వాత ఆదిలాబాదు, కరీంనగర్ అంతా మొదట్లో ఆంధ్రనాట్యం ప్రచారంలో ఉంది బాగా. ఆ తర్వాత కూచిపూడి వాళ్ళు వచ్చి ప్రచారం చేయడం అంటే మొదలుపెట్టారు. కూచిపూడి మన తెలంగాణకు సంబంధించింది గాదు. కాకపోయినా కూడా ఇంకా అదే తెలుగు అంటే ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి నాట్యాచారులు గాని, నేర్పేవారు గాని ఇక్కడ లేకపోవడం కారణం. మెయిన్ అదే. కారణం లేకపోవడం. తర్వాత అందరూ తెలంగాణ ప్రాంతానికొచ్చి సెటిల్ అయిపోయి, ఇక్కడ కూచిపూడి విద్యను చెప్పడం ప్రారంభించారనుకోండి. అలాగా సద్దే మాణిక్యమ్మ గారు ఇంకా నన్ను ప్రచారంలోకి తీసుకొచ్చారు. అంటే నా మీద కాన్సంట్రేషన్ ఎందుకు జరిగిందంటే ఆయన 2, 3 సంవత్సరాలు అబ్జర్వ్ చేశారు. ఆయనకు బంగారు కిరీటం అక్కడ కాకినాడలో పెట్టారు. కాకినాడ వాళ్ళందరూ కలిసి.
అప్పుడు నా చేత ఒక ప్రోగ్రామ్ చేయించారు. ఆ ప్రాంతంలో చేసిన ఆర్ట్ ఫాము, ఈ భామా కలాపం అక్కడి నుంచి బాగా ప్రచారంలో ఉంది కాబట్టి, మంచి కళాకారుని మీరు తయారు చేశారని ఆయనకున్న అటువంటి పెద్దలందరూ అంటే ఎంపీలు గాని, ఎమ్మెల్సీలు కానీ, అక్కడ ఈ ఆంధ్ర నాట్యానికి సహాయం చేసిన ఎస్‌వి.వి.కె. సత్యనారాయణరావు గారు, బుల్లయ్య గారు వాళ్ళందరూ ఎమ్మెల్సీలు, మినిస్టర్స్ స్థానంలో ఉన్నారు. వాళ్ళందరూ కొంచెం మెచ్చుకునేటప్పటికి ఈయనకి ఇంకా ఉత్సాహం వచ్చేసింది. ఓహ్! ఎలాగైనా మనం ట్రైనప్ చేయాలి అని. అక్కడి నుంచి ఇంక ఆయన ఆ క్యారెక్టర్ మీద కాన్సంట్రేట్ చేస్తూ ఆంధ్రనాట్యాన్ని ఆంధ్రనాట్యం చెప్పినా నేను నేర్చుకున్నా కూడా సత్యభామ మీదనే ఆయన ఎక్కువ కాన్సంట్రేట్ చేశారు. ఎందుకంటే ఆయన 9 రాత్రుల గ్రంథం సత్యభామ గారి దగ్గర నేర్చుకున్నారు. పెండేరు సత్యభామ గారి దగ్గర. దాన్ని మళ్ళీ రివైవ్ చేయాలి, దాన్ని ప్రచారం చేయాలి. అది పోకూడదు మన తెలుగువారి సొత్తు అది అని. అప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ అని, తెలంగాణ అని ఇవన్నీ ఏం లేవు కదా! అవును. లేవు. ఆయనకు ఒకవేళ ఆలోచన ఇట్లా విడిపోతుంది, తెలుగు రాష్ట్రాలు విడిపోతాయని ఉంటే, అప్పుడే ఆంధ్రనాట్యం అనకుండా ఇంకేదన్నా పేరు ఆలోచించేవారేమో వాళ్ళందరూ. అలా జరిగిందనమాట. ఇంకా అది అందుకోసమనే సత్యభామ మీద ఆయన ఎక్కువ కాన్సంట్రేట్ చేశారు. దాని మీదనే ఆయన నా చేత 3 రోజులు చేయించారు. అంటే కథని నడిపిస్తూనే చేసిన పాట చేయకుండా, చేసిన అభినయం చేయకుండా అలాగా 3 రోజులు ఎక్కడ చేశారు ఆ ఇక్కడ ప్రదర్శన? త్యాగరాజ గారి సభలో త్యాగరాజ చేశారు. గారి సభలో. అప్పుడు అప్పటి సంగీత నాటక అకాడమీ వాళ్ళు ప్రోత్సహించారు. కేంద్ర సంగీత నాటక అకాడమీ వాళ్ళు కూడా వచ్చి దీన్నంతా రికార్డ్ చేసి అవన్నీ చేశారనమాట. అంటే 3 రోజుల ప్రదర్శన ఏమైనా రికార్డ్‌గా గుర్తింపు పొందిందా? అప్పటికి ఈ గిన్నిస్‌లు ఇట్లాంటి రికార్డులు లేవు గదా! ఆ 3 రోజుల రికార్డింగ్ అయిపోయిన తర్వాత కేంద్ర సంగీత నాటక అకాడమీ వాళ్ళు 5 పిల్లల్ని తీసుకొని మీరు ట్రైనప్ చేయండని నాకు చెప్పారనమాట. ఆ! అంటే నటరాజ రామకృష్ణ గారు సూపర్వైజ్ చేస్తారు. మీరు టీచర్‌గా ఉండాలి. 5 విద్యార్థులని మీరు తయారు చేయాలని. అలాగే 5 విద్యార్థులని మేము తయారు చేసాం. ఆంధ్రనాట్యంలోనేనా? ఆంధ్రనాట్యం. అదే ఈ నవజనార్దనం. ఆ! ఆంధ్రనాట్యంలో ఒక భాగమే ఈ నవజనార్దనం. అంటే 3 భాగాలు. దాంట్లో ఆలయ నృత్యాలు, ఆస్థాన నృత్యాలు, పారిజాతాలు ఇవన్నీ కలిపితేనే ఆంధ్రనాట్యం అయింది. ఎందుకంటే పూర్వం దేవాలయాలలో దేవనర్తకిమలు చేసిందాన్ని ఆరాధన నృత్యాలన్నారు. ఈ మన జమీందారులు, దొరల ఇళ్లలో డాన్సులు చేస్తే దాన్ని ఆస్థాన నాట్యం అన్నారు. తర్వాతనేమో ఈ గొల్ల కలాపం, గొల్ల వేషం మన ఆ! ప్రాంతంలో కూడా ప్రచారంలో ఉంది బాగా. గొల్ల కలాపం, భామా కలాపం చేసేవాళ్ళందరినేమో పారిజాత నర్తకిమలని. ఇవన్నిటి 3 పేర్లతో పిలవడానికి అవకాశం ఉండేది కదా! మన స్వాతంత్రం ఆ! వచ్చిన తర్వాత అన్ని రాష్ట్రాలలో అన్ని శాస్త్రీయ నృత్యాలకు ఒక్కొక్క పేరు వచ్చింది కాబట్టి, మన ఇప్పుడు తెలుగు ప్రాంతంలో ఈ దేవదాసీలు చేసిన నృత్యానికి ఒక పేరు ఉండాలని ఆంధ్రనాట్యం అని పేరు పెట్టారు. ఆంధ్రనాట్యంలో మరి ఏమేమి ఉండాలి అనుకున్నప్పుడు ఇవన్నీ. అంటే గుళ్ళో చేసిన నాట్యము, తర్వాత జమీందారుల దగ్గర చేసినవి, దొరల దగ్గర చేసినవి నాట్యాలు ఇవన్నీ కలిపి దీనికొక పేరు పెట్టారు. అంటే ఒక నూతన రంగస్థలంపై ప్రదర్శించేందుకు వీలుగా దానికొక సిలబస్సు, పాఠ్య ప్రణాళిక రాసి, దానికి పిల్లలకు చెప్పే రీతి, తర్వాత దాన్ని సర్టిఫికేట్, డిప్లొమా కోర్సులు ఇప్పుడైతే ఎంఏ స్థాయిలో ఉందనుకోండి. ఇప్పుడు స్టేట్ విడిపోయిన తర్వాత దీంట్లో ఆంధ్ర ఉంది అని ఆహ్, ఆ! దాంతోని మళ్ళీ కొంచెం ఈ నవజనార్దనం అంటే ఏంటంటే 9 జనార్దన స్వామి ఆలయాలు తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం నుంచి కోటిపల్లి వరకు ఆ గోదావరి తీరాన 9 జనార్దన స్వామి టెంపుల్స్ ఉన్నాయన్నమాట. ఆ టెంపుల్స్ అవి నా ముని చేత ప్రదర్శింపబడ్డాయని ఒక్కొక్క జ ఆలయంలో జనార్దన స్వామి ఒక్కొక్క ముద్రలో ఉంటారు. అందుకోసమని దానికక్కడ బాగా ప్రాముఖ్యత అన్నమాట. అంటే ఊర్లో గుళ్ళో ఏ కళ్యాణోత్సవం జరిగినా గూడా, ఈ సత్యభామ కలాపం చేసి ర రథాన్ని ముట్టుకుంటే ఆ రథం ఊళ్ళోకెళ్ళేదట. అంతటి విశిష్టత కలిగింది. అంత అంటే ఆధ్యాత్మికత కలిగింది. అంటే సత్యభామ కలాపాన్ని ఎందుకు మన తెలుగు వాళ్ళు ఎన్నుకున్నారంటే, పూర్వం ఏదైనా ఒక కథ చెప్తే ఎట్లా దానికి ఏదన్నా కల్పితం చేసి చెప్పాలి గదా! అవును. కల్పితం జేయడానికి మామూలుగా ఏదైనా కల్పితం చేసి ఒప్పుకోరు గదా! అందుకోసం ఒక దేవుడిని లింక్ చేశారు. సత్యభామని, కృష్ణుడిని అలాగే లింక్ చేసి ఈ కథను ప్రారంభించారు. మన తెలుగు వారికి మధ్యలోనే ఈ సత్యభామ కలాపం, సత్యభామ కథ ఎక్కువగా ప్రచారం ఉంది. మళ్ళీ నార్త్‌లో రుక్మిణికి, రాధకి ఎక్కువగా ప్రచారంలో ఉంటుంది. అందుకోసమని ఈ సత్యభామ కలాపాన్ని తీసుకున్నారు. సత్యభామ అభినయం ఏదన్నా చిన్నగా చూయించగలరా? శ్రీకృష్ణుని కోసం అంటే సత్యభామలో ఏంటంటే చిన్న కలహం అన్నమాట వాళ్ళకి సత్యభామకి, శ్రీకృష్ణుడికి చిన్న కలహం. ఏంటంటే అది ఒకరోజు అంటే ఇది సామాన్యంగా అందరి భార్యాభర్తల మధ్యలో జరిగేటువంటి కొట్లాటనే అది.
ఒకరోజు సత్యభామ తన పడక మందిరంలో ఉన్నప్పుడు కృష్ణస్వామి వారు రావడము, ఆమెను తన ఇష్టానుసారంగా, ఎవరి ఇష్టానుసారంగా, కృష్ణుడి ఇష్టానుసారంగా అలంకరింపజేయడం, నగలు పెట్టడము, జడ వేయడము అవన్నీ చేసి, అప్పుడు ఒక నిలువుటద్దం ముందు నిలబెట్టేసేసి, నువ్వు చక్కగా ఉన్నావా, నువ్వు అందంగా ఉన్నావా, నేను అందంగా ఉన్నానని అడుగుతాడు. అప్పుడు సత్యభామ ఏంటంటే సౌందర్య గర్విత కదా ఆవిడ. అష్టభార్యలలో ఆవిడే సౌందర్య గర్విత, తర్వాత వీరవనిత, తర్వాత ధనవంతురాలు, సత్రాజిత్ కూతురు కాబట్టి బోల్డంత ధనం తెచ్చుకుంది కాబట్టి ఆవిడ ధనవంతురాలు. ఇన్ని మనసులో పెట్టుకొని అందం మగవాళ్ళకి ఏంటి, ఆడవాళ్ళకి అందం కానీ నేనే మీకంటే అందంగా ఉన్నానని అంటుంది అనమాట. అలాగా స్వామివారికి కోపం వచ్చి అలిగి వెళ్ళిపోతాడు. ఆ అలిగి వెళ్ళిపోయిన తర్వాత సామాన్యంగా ఏంటంటే స్త్రీకి ఒక విరోధకంఠిత అవుతుంది కదా, ఆ విరోధకంఠిత భావము, తర్వాత కలహాంతరిత భావము, ఆ తర్వాత కృష్ణుడి కోసం వెతుకుతూ వెళుతుంది అభిసారిక భావము. ఇలాగ రకరకాలుగా అంటే హ్యూమన్ బీయింగ్కి ఉండేటువంటి ఎమోషన్స్ అన్నీ కూడా అందులో ప్రదర్శింపబడతాయి. దాంట్లో సత్యభామ కృష్ణుడి కోసం వెతుకుతుంది, అంటే చెలికత్తెలతో కలిసి వెతుకుతుంది అనమాట. ఆ చిన్నది చూడరే చెలులార శోభనాకారుని పొదలలోనేమైన దాగినాడో, చూడరే చెలులార శోభనాకారుని పొదలలోనేమైన దాగినాడో, చూడరే చెలులార శోభనాకారుని పొదలలోనేమైన దాగినాడో, చూడరే చెలులార. ఇక్కడ ఏంటంటే చెలికత్తెలు అడుగుతారు, అబ్బా మేమంతా వెళ్ళి వెతికాం కానీ ఎక్కడ కనిపించట్లేదు, నువ్వు కూడా మాతో పాటు వచ్చేసేసి వెతుకు, నీకు తెలుస్తుంటే. అప్పుడు తను కొంత దూరం వెళ్తుందనమాట. కృష్ణుడికి ప్రకృతితో సంబంధం ఉంటుంది కాబట్టి అప్పుడు తను ఏంటంటే, చూడండి మీ ఇక్కడ వెతకండి, ఇక్కడ ఉన్నాడేమో, అంటే రాధతో పొదరిల్ల చాటున ఏమన్నా ఉన్నాడేమో, లేకుంటే ఇతర గోపికలతో ఏమన్నా వెనకాల దాగి ఉన్నాడేమో, మీరు అటు ఇటు వెళ్ళి చూడండి అని సత్యభామ అడుగుతుందన్నమాట. చూడరే చెల్లి చూడరే, సఖి చూడరే, అటు చూడరే, ఇటు చూడరే, ఇటు చూడరే చెలులార శోభనాకారుని, 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 పొదలలోనేమైన దాగినాడో, పొదలలోనేమైన దాగినాడో, చూడరే 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 చెలులార. అడుగరే చెలులార అంబుజాక్షునిరాక, అడుగరే చెలులార అంబుజాక్షునిరాక, తెలియరే
వృక్షజాతముల నెల్ల తెలియరే వృక్షజాతముల నెల్ల చూడరే చెలులార శోభనాకారుణీ. నవజనార్దన పారిజాతంలో స్త్రీ వేషం వేశారు, సత్యభామ వేషం. అది చాలా ఆకట్టుకున్నది. ఎన్ని ప్రదర్శనలు ఇచ్చారు అవి? చాలా ప్రదర్శన అంటే మొదట్లో కాకినాడలో చేశాను. అంటే పెద్ద ప్రదర్శనలు. ఆ తర్వాత ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత చేశాను. మన కేఆర్ పరమహంస గారికి వాళ్ళకి ఒక సంస్థ ఉండేది. అది చూసి ఆయన మొదట్లో ఒక ప్రదర్శన ఏర్పాటు చేసి అప్పుడు ఎస్‌బి చవాన్‌ను తర్వాత వాళ్ళందరిని పిలిచారనమాట ఆయన. అప్పుడు ఆయన కలెక్టర్ గారు మన చెన్నారెడ్డి గారి దగ్గర పీఏగా ఉండేవారు. ఐఏఎస్ ఆఫీసర్. అలాగా షీలా కౌలును, ఎస్‌బి చవాన్ వచ్చారనమాట. ఆ ప్రదర్శన తర్వాత ఇంకా ఇంకా లోకల్‌లో బాగా ప్రచారం అయింది. ఎక్కడ ప్రదర్శనలున్నా గూడా నటరాజ రామకృష్ణ గారి ప్రదర్శనలు ఎక్కడున్నా ఇంక నేను వెళ్ళడం, చేయడం మొదలుపెట్టామనమాట. అలాగా ఈ నవజనార్దనానికి ఎక్కువ ప్రచారం వచ్చింది. మొదటిసారి 1987లో అంటే ఇతర దేశాలకు వెళ్ళే అవకాశం వచ్చింది నటరాజ రామకృష్ణ. అసలు యాక్చువల్‌గా ఆ ప్రదర్శన ఆయనే తీసుకెళ్ళాలి మమ్మల్నందరిని. అంటే విదేశాల్లో ఏ దేశాల్లో ప్రదర్శన ఇచ్చారు? అది అంతటా ఆంధ్రనాట్యమే చేశారు. అప్పుడంతా ఆంధ్రనాట్యం. అంటే ఆయన 87లో ఆయన వెళ్ళాల్సిన ఉంటే ఆయనకి ఆరోగ్యం బాలేదంటే నేను వెళ్ళనని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి చెప్పారనమాట. నేను ఆ! గ్రూప్ లీడ్ చేయలేను. నేను చేయలేను అంటే మరి ఎవరో ఒకరు చేయాలి కదా! అనేటప్పుడు కళాకృష్ణ గారు గనుక ఒకవేళ కళాకృష్ణ ఒప్పుకుంటే ఆయన వెళ్తారు. నేను అప్పుడు చెప్పాను నాకంటే సీనియర్ మరి రమేష్ ఉన్నాడు కదా! రమేష్‌ని మీరు పంపించండి. అని అంటే లేదు లేదు నువ్వు తీసుకుంటే రెస్పాన్సిబిలిటీ నువ్వు తీసుకున్నట్టయితే నేను గవర్నమెంట్‌కి యాక్సెప్ట్ చేస్తాను. అంటే అప్పుడు నేను అలాగా రెస్పాన్సిబిలిటీ తీసుకొని నా లీడర్‌షిప్‌లో వీళ్ళందరం అప్పుడు రమేష్ కూడా వచ్చారు. అందరం వెళ్ళాం. అది మొదటిసారి ఆఫ్రికన్ కంట్రీస్‌కి వెళ్ళాం మేము. ఏ దేశాలు? ఆఫ్రికన్ కంట్రీలోనే ఒక 7 స్టేట్స్‌లో చేశాం. 7 స్టేట్స్. లిసోథా ఒకటి, తర్వాత ఇవన్నీ అంటే ఒక ఆ! చోట నుంచి ఒక చోట తెలుగు అసోసియేషన్స్ ఎక్కడున్నాయో అక్కడికందరికీ కనెక్ట్ చేసి పంపించారు. అలాగా ఫస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్‌కి వెళ్ళాను. ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత అమెరికా వెళ్ళాను. అమెరికాలో ఎక్కడ? అమెరికా అన్ని స్టేట్స్ మొత్తం అన్ని స్టేట్స్. 3 నెలలు తిరిగామన్నమాట. అన్ని స్టేట్స్ అంటే న్యూయార్క్ దగ్గర నుంచి మొదలుపెట్టుకుంటే లాస్ ఏంజెల్స్ వరకు వెళ్ళి, మళ్ళీ అన్ని రౌండ్ చేసుకొని అన్ని దేశాలు చికాగో, న్యూయార్క్ తర్వాత లాస్ ఏంజెల్స్‌లో అన్ని పట్టణాలు ఇవన్నీ చేసి వచ్చాము. అంటే ఇక ఆ తర్వాత మళ్ళీ నేను తరచుగా 7, 8 సార్లు వెళ్ళాను. ప్రతి సంవత్సరం కూడా వెళ్తున్నాను అంటే ఇప్పుడు. ఆఫ్రికా అనుభవాలేంటి? అమెరికా అనుభవాలేంటి? ఆఫ్రికాలో ఏంటంటే వాళ్ళకి తెలియకపోయినా కూడా లాంగ్వేజ్ తెలియకపోయినా కూడా వాళ్ళకేంటంటే వేషం చూసి కొన్ని కొన్ని ఎక్స్‌ప్రెషన్స్ చూసి వాళ్ళకి బాగా నచ్చేది. ఎందుకంటే ఆఫ్రికన్ కంట్రీస్‌కి పంపించడం మాది రెండో ట్రూప్ అన్నమాట. ఆ! అప్పుడు వాళ్ళకి బాగా అంటే ఇండియన్ ఎంబసీ ద్వారా మేము వెళ్తాం కాబట్టి వాళ్ళకి బాగా నచ్చింది అక్కడికి వాళ్ళకి. అమెరికా వాళ్ళైతే బాగా ఫార్వర్డ్ కంట్రీ కాబట్టి అక్కడ తెలుగు వాళ్ళు ఎక్కువుంటారు. తర్వాత ఇంగ్లీష్ వాళ్ళకి కూడా అర్థమవుతుంది. కామెంటరీ అంతా ఇంగ్లీష్‌లోనే ఉంటుంది కాబట్టి వాళ్ళకి అప్పటినుంచి బాగానే నచ్చిందనమాట. అంటే ఇప్పుడు విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడి భాష, ఆ సాంస్కృతిక విధానాలు అన్నీ భిన్నంగా ఉంటాయి. మీరేమో ఒక పద్ధతిలో అంటే మాకక్కడ హోస్ట్ చేసేదంటే ఇండియన్ గవర్నమెంటే గాబట్టి, ఒక్కొక్కసారి కొంచెం ఏంటంటే వసతులు బాగా ఉండేవి. వసతులన్నీ అక్కడి దేశ పరిస్థితులను బట్టి వాళ్ళకున్న దాంట్లో మంచివి హోటల్స్ గాని, లేకుంటే గెస్ట్ హౌస్‌లు గాని ఇచ్చేవారు. భోజనాల దగ్గర ఒక్కొక్కసారి తేడైతే మన ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు ఇండియన్ ఫుడ్ సప్లై చేసేవాళ్ళు. ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళ ఆర్ట్ ఫార్మ్స్‌కి, మన ఆర్ట్ ఫార్మ్స్‌కి కంపారిటివ్ స్టడీస్ చేసి అట్లా ప్రదర్శింపజేశారనమాట. నేను చైనా వెళ్ళినప్పుడు గాని, లేకుంటే ఇండోనేషియా వెళ్ళినప్పుడు గాని, తర్వాత సింగపూర్ వెళ్ళినప్పుడు గాని, ఈ ఎక్స్‌చేంజ్ అంటే వాళ్ళకి అంటే మేము వెళ్లి ఈవినింగ్ పెర్ఫార్మన్స్ చేస్తే మధ్యాహ్నం పూట అక్కడ కళాకారులందరిని పిలిపించి వాళ్ళకొక కాన్ఫరెన్స్ లాగా పెట్టేసి, ఒక సెమినార్ పెట్టి వాళ్ళ వాళ్ళకి మనకు సిమిలారిటీస్ ఏముంటాయి, డిస్‌సిమిలారిటీస్ ఏముంటాయి అవన్నీ కూడా వాళ్ళక్కడ ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే ట్రూ ఉద్దేశ్యమే అది కాబట్టి వాళ్ళు అలాగే ఏర్పాటు చేసేవారంట. వాళ్ళ పద్ధతులు ఏమన్నా మంచివుంటే మనం అడాప్ట్ చేసుకునేందుకు. అలా నేర్చుకున్నవి ఏమైనా ఉన్నాయా? అట్లా నేర్చుకునేవేం లేదు. నేను ఇండోనేషియాలో మట్టుకు మగవాళ్ళు ఆడవేషం వేసే పద్ధతి ఇండోనేషియాలో గూడా ఉంది. హ్మ్. అట్లాగే మనకిక్కడ జపాన్‌లో కూడా ఉంది. కబుకి థియేటర్ అని ఉంటుంది. అప్పుడు వాళ్ళకి మాకు కంపారిటివ్ షో పెట్టారు. చైనాలో గూడా ఉంది అలాగా.
అక్కడి వాళ్ళకి మేము కల్పించేసాం. అంటే వేషధారణ విధానం చాలా తేడా ఉంటది. మనదంతా ఇక్కడ ఇండియన్ పద్ధతిలో ఉంటుంది. వాళ్ళదంతా అక్కడి పద్ధతిలో ఉంటుంది. కానీ వాళ్ళు అక్కడి పద్ధతిలో ఆ లోకల్‌లో వాళ్ళు వేసుకునే విధానాలు ఎన్ని రకాలున్నాయో అన్ని రకాలుగా వాళ్ళు వేసుకుంటారు. కానీ ఇక్కడ మేము వేసుకునేది ఒకటే పద్ధతిలో అవును. వేసుకున్నాం కాబట్టి, కానీ వాళ్ళు మటుకు 3, 4 రకాలుగా వేసుకునేవాళ్ళు వేషధారణ. తర్వాత 3, 4 రకాలుగా వాళ్ళు చేసే డాన్స్‌లు కూడా వాళ్ళు చేసి చూపించి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అంటే మీ నుంచి వాళ్ళకి నేర్పిందేమైనా ఉందా? మా నుంచి వాళ్ళకేంటంటే ఇండియన్ కల్చర్ ఏంటిది? ఇండియన్ దాంట్లో ఈ సత్యభామ ప్రాముఖ్యం ఏంటి? ఎందుకు వాళ్ళు దీన్ని స్పెషల్‌గా ఎన్నుకున్నారనే దాని గురించి వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసి, ఇది అంటే సపోజ్ ఇప్పుడు స్టోరీ చెప్పడమే. ఆ! చిన్న ఉదాహరణ అంటే మనకు తెలుగు సంస్కృతిలో గాని, లేకుంటే ఇండియన్ కల్చర్‌లో గాని భర్తను పేరు పెట్టి పిలిసే సాంప్రదాయం మనకు లేదు. లేదు. ఇప్పటి సంగతి కాదు. అప్పటి సంగతి. అవునా? పిలిచి సాంప్రదాయం లేదు. ఎందుకు లేదు అనంటే దాని గురించి మనం చెప్పేది. ఎందుకంటే హిందూ స్త్రీలు భర్త పేరు డైరెక్ట్‌గా చెప్పరు కాబట్టి ఆయన అవును. గురించి ఆయన రూపం ఎట్లా ఉంటుందని చెప్పడమో, లేకుంటే ఆయన వేసుకునే బట్టలు ఎలా ఉంటాయని చెప్పడమో, లేకుంటే ఆహ్, ఇంట్లో ఉన్న కుటుంబం పిల్లల పేర్లు పెట్టి ఆయనను ఇండైరెక్ట్‌గా పిలవడమో, ఇలాంటి పద్ధతులు ఉంటాయి మనకి తెలుగు వాళ్ళకి. కానీ అక్కడేంటంటే డైరెక్ట్‌గా పిలుస్తారు వాళ్ళు. వాళ్ళకి ఆ పద్ధతి ఉంటుంది కాబట్టి. అలాగా ఈ డిఫరెన్సెస్ ఉంటాయని చెప్పినప్పుడు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. ఇట్లాంటి కొన్ని కొన్ని సన్నివేశాలు అంటే మళ్ళీ భక్తికొచ్చేటప్పటికి వాళ్ళ భక్తి ఏ రకంగా ఉంటుంది? మన భక్తి ఏ రకంగా ఉంటుంది? మనకి జీవాత్మ, పరమాత్మ అంటే ఏంటి? అంటే అల్టిమేట్‌గా వాళ్ళు చేసేది అదే అయినా గూడా ఆ కాన్సెప్ట్‌లో వాళ్ళు వెళ్ళరు. అవును. అందుకోసమని అట్లాగా వాళ్ళకి చెప్పి ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళు బాగా సంతోషించేవాళ్ళు. తర్వాత అప్రిషియేట్ చేసేవాళ్ళు బాగా. ఆంధ్రనాట్యం నుంచి భరతనాట్యంలోకి గూడా మారారు. అలా నేర్చుకోవాలనే తపన ఎందుకు ఏర్పడింది? ఆంధ్రనాట్యం నుంచి భరతనాట్యంలోకి వెళ్ళలేదు నేను. నేనింక స్కూల్లోనే ఉండాలి అని అనుకున్నప్పుడు స్కూల్‌లో సర్టిఫికేట్ కావాలి గదా! అప్పుడు ఆ! నేను నటరాజ రామకృష్ణ గారి దగ్గరే ఉన్నాను. అప్పటికే నేను ఒక స్కూల్‌లో చేరాను కాబట్టి అప్పుడు నటరాజరావు నాకు అప్పుడు మాకు ఈ ఆంధ్రనాట్యం సర్టిఫికేట్ డిప్లొమాలు లేవు గదా! లేవు. నాకు భరతనాట్యంలో ఉండేది. భరతనాట్యం గాదు. కూచిపూడిలో వెళ్దామని అనుకున్నాను. కూచిపూడిలో ఇంకా మళ్ళీ నేను ఈయన దగ్గరికొచ్చాను కాబట్టి మళ్ళీ కూచిపూడి వెనకకెళ్ళడం ఎందుకని నటరాజ రామకృష్ణ గారి శిష్యురాలు విశాలాక్షి గారు అని ఆవిడున్నారు. ఆ! ఆవిడ భరతనాట్యం నేర్చుకొని ఆంధ్రనాట్యం దగ్గరలోకొచ్చారు. అయితే ఆవిడ పిల్లల్ని ఎగ్జామినేషన్ పంపించేది. ఆవిడ దగ్గర నేను ఎగ్జామినేషన్ పర్పస్‌గా వెళ్ళి సర్టిఫికేట్ ఉద్యోగం కోసం. ఉద్యోగం కోసం అని వెళ్ళాను. అది అలాగా భరతనాట్యం అలా నేర్చుకున్నాననమాట. ఆ కూచిపూడిలో ఉన్న అనుభవంను భరతనాట్యం అనుభవమే ఇప్పుడు ఇక్కడ లోకల్‌లో ఉన్న వాళ్ళందరూ ఉపయోగించుకుంటారు. వాళ్ళకేమైనా సెమినార్‌లైనా, ఎగ్జామినేషన్‌లైనా, కాంపిటీషన్స్ అయినా గూడా ఒక అనుభవం ఉంది కాబట్టి వాళ్ళు పిలుస్తుంటుంటారు అప్పుడు. అంటే మూడిట్లో కొంత విభిన్నత గూడా ఉంటది నృత్యం. విభిన్నత ఉన్నది. అన్ని కంపారిటివ్‌గా బాగా చెప్పగలరు అనే ఉద్దేశమే వాళ్ళకుంది కాబట్టి అందరూ కొంచెం ఆదరిస్తారు. లోకల్‌లో ఉన్న వాళ్ళందరూ బాగా ఆదరిస్తుంటారు. మీరు అనూహ్యంగా పేరెంట్ శివతాండవంలోకి వెళ్లారా? లేదా గురువుగారు తీసుకెళ్లారా? అసలు పేరునితో నాకు సంబంధం లేదు. సంబంధం లేదు. అదే. అస్సలు లేదు. తర్వాత నేను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు వీళ్ళందరూ కూడా ప్రాక్టీస్ చేసేవాళ్ళు. రమేష్ వాళ్ళందరూ. నేను అటువైపు కూడా చూసేవాడిని గాదు. ఏదో వాళ్ళ గోల వాళ్ళు పడుతున్నారు. నా గోల ఏదో నేను పడుతున్నాను. నా బాధ నేను పడుతున్నాను. వాళ్ళ బాధ. అట్లా వాళ్ళ ఉండేది. భీకర ధ్వనులు మీరేమో సాఫ్ట్. అప్పుడేంటంటే ఒక్కసారి ఏమైందనంటే మృదంగిస్ట్ ధూపం సూర్యలింగం గారని ఉండేవారు. నేను క్లాస్ చెప్తున్నప్పుడు ఆయన గూడా క్లాస్‌లో కూర్చునేవాళ్ళు. అయితే నేను క్లాస్ చెప్పే తీరు అది మా గురువుగారు ఏంటంటే కొంచెం ఈ గదిలో నుంచి ఆ గదిలోకి, ఆ గదిలో నుంచి ఈ గదిలోకి వస్తూ ఆయన కూడా వాచ్ చేసేవారనమాట. ఆయన చేసినప్పుడు సూర్యలింగం గారు అన్నారనమాట. "మీ అబ్బాయి బాగా చెప్తున్నాడు. తాళం, లయ, జ్ఞానం అన్నీ బాగున్నాయి. ఇతరుల కంటే కొంచెం బాగున్నాడు బాబు" అని ఆయన బాబు అని పిలిచేవారనమాట ఆయన. అంటే "ఆహా! అలాగా" అని అన్నారు. ఆయన అబ్జర్వ్ చేస్తుండేవాడు గానీ ఎప్పుడు బయటకి చెప్పలేదాయన మా గురువుగారు. అలాగా ఆయన అబ్జర్వ్ చేస్తుండేవాడనమాట. ఎప్పుడైతే ఆయనకు 1982లో ఆరోగ్యం బాగాలేదో, ఇంకా నేను ప్రదర్శనలకు వెళ్ళడము, రావడము, ఈ పేరిణి ప్రోగ్రామ్స్‌కి వెళ్ళినప్పుడు నటవాంగం చేసేవాళ్ళు ఎవరు లేరు. హ్మ్. మొదటిసారి రమేష్ అమెరికా వెళ్ళినప్పుడు గూడా, ఆయనకు క్యాసెట్ చేసి ఇవ్వడానికి నటరాజ రామకృష్ణ గారు ఏమన్నా నేనొచ్చి నటవాంగం చేయలేను. నాకు ఇది ఆరోగ్యం బాలేదు అని అంటే, అప్పుడు నేను వెళ్లి రమేష్‌కి నటవాంగం చేశాను. అది మొదటిసారి నేను పేరిణికి నటవాంగం చేయడము. అంటే అప్పటి వరకు నేను చూసి ఉన్నాను. నాతో పాటు వాళ్ళు గూడా వస్తున్నారు గదా! ప్రదర్శనకి. అట్లాగా ఆ అనుభవంతోని నేను ఆయనకి నటవాంగం చేశానన్నమాట. ఆ తర్వాత ఇక్కడ నటరాజ రామకృష్ణ గారికి మా ప్రోగ్రామ్స్ అయినా గూడా ఇంకా
నేనే నటవాంగం చేస్తున్నాను. నేను ముందు డాన్స్ చేసి తర్వాత వాళ్ళు డాన్స్ చేసేవాళ్ళు. అప్పుడు నేను నాదయిపోయిన తర్వాత వాళ్ళకి నటవాంగం చేసేవాడిని. కొన్ని కొన్ని సెమినార్‌లో నటరాజ రామకృష్ణ గారు వెళ్ళే సెమినార్‌లకి నేను వెళ్ళేవాడిని. అంటే మామూలుగా నృత్యం చేసిన తర్వాత బాగా అలసిపోతారు. అప్పుడు నటవాంగం చేయాలంటే కొంచెం అప్పుడు చేశాను. ఇప్పుడు కూడా చేస్తున్నాను. బాగా అలవాటయిపోయింది. తర్ఫీదు పొందారు. అలవాటయిపోయింది. ఆ! తర్వాత ఏంటంటే చేసేవాడిని నేను. సెమినార్‌లకి వెళ్ళి సెమినార్ చేస్తుంటే ఇప్పుడు అకాడమిక్‌గా డెవలప్ అంటే గురువుగారు చెప్పింది, విన్నది అది వేరు. తర్వాత నేను మాట్లాడాలనుకున్నప్పుడు నేను ఇంకా చదవాలి గదా! అవును. నేను బుక్స్ రిఫర్ చేయడము అంటే ఇతర రాష్ట్రాలకు వెళ్ళి, ఇతర డాన్సర్ల మధ్యలో చెప్పడం. ఆయన ఎప్పుడైతే వెళ్ళడం చెప్పడం మానేసారో అప్పుడు నేను వెళ్ళడం చెప్పడంతోని 4 పుస్తకాలు చదవడము, అది దాంతోని నాకు పేరుని గురించి అవగాహన ఎక్కువొచ్చింది. అంటే ఎంత దీంట్లో స్కోప్ ఉంది, ఎంత మనం వరకు దీన్ని ప్రచారం చేయగలం అని ఒక అవగాహన వచ్చి సెమినార్‌లలో పార్టిసిపేట్ చేశాను. అలాగా పేరునితోని అట్లా సంబంధం. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందనే ముందు ఎప్పుడు ఈ ఐదుగురు నేర్చుకుంటున్నారు, మానేస్తున్నారు. ఐదుగురు ఆ! నేర్చుకుంటున్నారు, మానేస్తున్నారు. అని ఊరికే జస్ట్‌గా ఏంటంటే భరతార్ణవం అని ఒక బుక్ ఉంటుందన్నమాట. ఆ బుక్‌లో పేరిణి గురించి కూడా రాశారు. సరే ఇదేదో బ్రహ్మ దేవుడికి దీనికి అధిపతి అని అవి ఇవన్నీ రాశారు గదా! ఇది లాస్యానికి లాస్యానికి సంబంధించిందనేమో పుస్తకాలు చెప్తున్నాయి. గురువుగారేమో తాండవంగా దాన్ని అవును. ప్రచారం చేశారు అని చిన్న ఐటెమ్‌గా నేను దాన్ని సమకూర్చి చేశానన్నమాట. అది చేసినప్పటికి అప్పుడు కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఈ అంటే పేరు కలగలిపారా లాస్యం, తాండవంను? లేదు కలపలేదు. ఆ! చేసేటప్పటికి తెలంగాణ ప్రభుత్వానికి నచ్చింది. నచ్చి 1, 2 ప్రోగ్రామ్‌లు చేయించమన్నారు. మరి అప్పుడు పేరుని ఆడవాళ్ళని ఎవరు చేయలేదు గదా! ఆదనాట్యం చేస్తున్న పిల్లలే అప్పటి వరకు ఉన్నారు. అది 250 మంది పిల్లల చేత మేము ఇక్కడ చేయించాం. లలిత కళాతోరణంలో. అది చూసిన తర్వాత గ గవర్నమెంట్ వాళ్ళు అడిగారు. ఎందుకు మరి ఆడపిల్లలకు కూడా చెప్పించొచ్చు కదా! అంటే ఆడపిల్లలకి చెప్పే సంప్రదాయమే లేదిక్కడ. అసలు శాస్త్రంలో లేదు ముందు. ఎక్కడ లేదు నటరాజ రామకృష్ణ గారు. ఒకవేళ గనుక ఆడపిల్లలకి చెప్పించేటైతే ఆంధ్రనాట్యాన్ని ఆయన పునరుద్ధరించేవారు కాదు గదా! అలాంటప్పుడు మళ్ళీ ఏదంటే లేదు లేదు ఇప్పుడు అన్ని ఆర్ట్ ఫార్మ్స్ భారతదేశంలో అందరికి సమానంగా ఉంటున్నాయి గాబట్టి ఎందుకు ప్రయత్నం చేయకూడదంటే, ఆ ఆలోచనలు అక్కడి నుంచి ఆడపిల్లలకి చెప్పడం మొదలుపెట్టాము. చెప్పడం మొదలుపెట్టేటప్పటికి అంతా ఇంకా ఆవేశమే మన ఆ! అంతా అంతా అంతే గదా! తెలంగాణ అంటేనే ఆవేశం. ఆవేశంలో జీవోలు తీసుకురావడం, సిలబస్‌లు రాయమనడము. ఈ సిలబస్ రాసి చెప్పడం ఎలాగా? అంటే వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్‌గా అంటే ముందు సిలబస్ రాసేస్తే వాళ్ళే టీచర్‌లు చెప్పుకుంటారు. వాళ్ళే ఎవరు టీచర్‌లు నేర్చుకుంటారు? ఎట్లా తీస్తారు? వాళ్ళకి ఏబీసీడీలు తెలవయి అప్పుడు ఓనమాలు తెలవయి. ఏదన్నా అంటే మనకు కావాలి అనేది ఉద్దేశ్యం కొద్ది మన పేరు రావాలి, మనకు కావాలి అది. అని అప్పుడు ఎవరు అలాగా ఎక్కువగా అది మామిడి హరికృష్ణ గారు ఎక్కువ ప్రయత్నం చేశారు. హ్మ్. కాకపోతే ఏంటంటే ఆయన ఇంకా కొంచెం ఆలోచించి ఉంటే బాగుండేది. ఇప్పుడేంటంటే అది ఎటు కాకుండా అది ఊగుతుందన్నమాట. ఇది ఏమి దాంట్లో ఎందుకంటే నటరాజ రామకృష్ణ గారికి తెలిసి ఉంటే, ఒకవేళ స్త్రీలు చేశారని తెలిసి ఉంటే, పుస్తకాలలో ఎక్కడో ఏదో ఎవరో రాయొచ్చు. కానీ దానికి పద్ధతి ఉంటుంది. అవును. ఈయననే ప్రచారంలో లేని ఒక ఆర్ట్ ఫార్మ్‌ని రీకన్‌స్ట్రక్ట్ చేశారు. దాన్ని పునర్నిర్మాణించారు. ఆయనకున్న అనుభవం పెట్టి పునర్నిర్మాణించారు. ఇప్పుడు మన చింది యక్షగానం అంటే తాతల నుంచి ఎప్పటినుంచో వస్తున్నది. అవును. ఒగ్గున్నదంటే ఎవరు వాళ్ళ తరాల నుంచి వస్తుంది. కానీ పేరు అలా కాదు కదా! ఎప్పుడో మానేసేసారు వీళ్ళు. రామప్ప కేశవ దేవాలయం రామప్ప చిత్రాలు, దేవాలయం అంటారు. కానీ శిల్ దానికంటే ముందు నుంచి పేరిణి ఉంది. అదే ఆ శిల్పాలు ఇన్‌స్పిరేషన్ అని అంతే. అంటారు. అంటే మన తెలంగాణకు ఒక గొప్పదనం కొట్టి తీసుకురావాలని రామప్పని అదొక్కటే ముందుకు ఉంది కదా మనకిప్పుడు. అవును. అందుకోసమని అలా తీసుకొచ్చారు. కానీ దానికంటే సెకండ్ సెంచరీ నుంచి పేరిణి అనే పదం మట్టుకు శాస్త్రాలలో ఉంది. కానీ ఆ ఆర్ట్ ఫార్మ్ ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. జాయపసేనాని టైం వచ్చేటప్పటికి కూడా తర్వాత సారంగా దేవుడు అటు నార్త్‌లో, తర్వాత మహారాష్ట్రలో, తర్వాత గుజరాత్‌లో బెంగాల్‌లో అన్ని చోట్ల ప్రచారం ఉంది. మనకంటే ఎక్కువ కర్ణాటకలో ప్రచారం ఉంది. పేరిణి పేరు మీద ఒక ఊరే ఉంది తమిళనాడులో. ఆహా! ఇంత అంటే విస్తృత ప్రచారంలో ఉంది అది. కానీ ఎలా మరుగున పడిపోయింది ఒకేసారి అంటే దాన్ని చేసేవాళ్ళు గాని, చూసిన వాళ్ళు గాని ఎవరు లేరు. ఆ టైంలో ఈయన నటరాజ రామకృష్ణ గారు రీకన్‌స్ట్రక్ట్ చేశారు. రీకన్‌స్ట్రక్ట్ చేసినప్పుడు ఆయన ఉద్దేశ్యం ఏంటంటే, ఇన్ని భారతీయ శాస్త్రీయ నృత్యాలు ఇప్పుడు మన ప్రస్తుతం ఉన్నాయి. ఇప్పుడు పేరిణి కొత్తగా ప్రవేశపెడుతున్నాను. నేను ఏ రకంగా ప్రవేశపెట్టాలి? శాస్త్రంలో చెప్పిన పద్ధతిని తీసుకుంటే ఎవరికీ అది ఇప్పుడు మన బోనాలు ఎట్లా బోనాలలో ఆ! పోతరాజు ఎట్లా ఉంటాడో అట్లా ఉంది. శాస్త్రంలో చెప్పింది.
ఆ గవ్వలు వేసుకోవాలి, ఆ వీరకోల పట్టుకోవాలి, గుండన్న పెట్టుకోవాలి, పెద్ద పెద్ద బొట్లు పెట్టుకోవాలి, ఎగరాలి, ఇక్కడ గజ్జెలు కట్టుకోవాలి, ఇక్కడ ఇంతవరకే టెస్ట్ వేసుకోవాలి. ఇది మాత్రం శాస్త్రం చెప్పింది. కానీ అలా చెప్తే ఇదే బోనాలలో వేషం తీసుకొచ్చి పేరుని అంటున్నారు అనే ఆ! ఒక విమర్శ వస్తుంది కదా! అప్పటికే చాలా అవును. విమర్శలొచ్చాయి ఆయనకి. కానీ ఎట్లా చేయాలి దానని ఆయన ఒకటేంటంటే సౌండ్ అండ్ వైబ్రేషన్ సిస్టమ్ ద్వారా అంటే ఒక వాయిద్యంలో ఒక సౌండ్ వస్తే ప్రేక్షకుల్లో ఎలాంటి ప్రేరణ కలుగుతుంది, బాడీలో ఎలాంటి ఉత్తేజం కలుగుతుంది, ఆ ఉత్తేజం ద్వారా దేవుడిని ఎలా ప్రార్థిస్తారు. శివతాండవం. శివతాండవం కానీ, ఇది ఇప్పుడు మనం బోనాలలో చూస్తాం ఆ! కదా! అప్పుడు ఆ! అమ్మవారు వచ్చే ముందు ఎన్ని రకాలుగా మనం ఆ డప్పు గాని, లేకుంటే డోలు గాని ఎన్నో వాయిస్తుంటే అవును. ఒక రకమైనటువంటి బాడీకి ఇదొస్తుంది గదా! ఆ పద్ధతిలో ఆయన సౌండ్ అండ్ వైబ్రేషన్ సిస్టమ్ మీద దాన్ని పేరిణిని చేశారు. ఆ పేరిణిలో మొత్తం చేయలేదాయన. పేరిణిలో 5 భాగాలుంటాయి మనకి. ఆ! 5 భాగాలలో ఆయన కేవలం తీసుకునేది 2 భాగాలు తీసుకున్నారు. మిగతా భాగాలు ఎందుకు తీసుకోలేదంటే, మిగతా భాగాలన్నీ మనకు పులి వేషాలని, గుర్రం అని, నెమలి డాన్స్ అని, పాము డాన్స్ అని దాంట్లోకి మారిపోయాయి అవన్నీ. హ్మ్. తర్వాత గీతం అనేదేమో మామూలుగా ఇప్పుడు సంగీత కచేరీలలో పాడుతున్నారు. తర్వాత భరతనాట్యం, కూచిపూడిలో వాటిని అభినయం చేస్తున్నారు. అవన్నీ తీసుకొచ్చి మళ్ళీ దీంట్లో పెడితే డిఫరెన్స్ సేమ్ కనిపించదు గదా! దీన్ని ఒక పురుషుడు చేసే నాట్యంగానే చిత్రీకరించాలి. దీంట్లో స్త్రీలకి శాస్త్రంలో అయితే స్త్రీలకి అవకాశం లేదు. దీన్ని పురుషులు చేసిన పురుష నాట్యంగానే చిత్రీకరించాలని అలాగా దాన్ని చేశారనమాట. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత మీరు చేసిన ప్రయత్నంలో ఎవరైనా స్త్రీలు గుర్తింపు పొందే స్థాయికొచ్చారా నృత్యంలో? అసలెక్కడ ఆ స్థాయికి ప్రారంభ దశలోనే ప్రారంభంలోనే వాళ్ళు గుంపులు 30 మంది, 40 మంది, 50 మంది అంటే 30 మంది, 40 మంది, 50 మంది గ్రూప్ డాన్స్ అయిపోతది. గ్రూప్ డాన్స్ అయిపోయింది. అదొక ఫోక్ డాన్స్ కిందనే చూస్తున్నారు ఇప్పటికి గూడా. ఆ! ఇతర దేశస్తులు అందరూ కూడా దాన్ని ఒక శాస్త్రీయ నృత్యంగా గుర్తించలేదు. ఒక గ్రూప్ డాన్సు. మనవాళ్ళందరూ గూడా ఏంటంటే ఒగ్గు డోలు వెళ్తున్నప్పుడు వీళ్ళని పంపించడం. ఆ! లేకపోతే బోనాలు వెళ్తున్నప్పుడు వీళ్ళని పంపించడం. నేను ఎన్ని సార్లు చెప్పినా గూడా ప్రభుత్వం వాళ్ళు ఇది అట్లా కాదు. వాళ్ళకేంటంటే మనుషులు. మొన్న ప్రపంచ సుందరీమణులందరూ వచ్చినప్పుడు ఎయిర్‌పోర్ట్‌లో వీళ్ళందరి చేత ఆ! పువ్వులేయించడము అవన్నీ. దానికి ఉన్న విలువనే పోయింది గదా! అవును. అవన్నీ ప్రభుత్వం మరి ఎప్పుడు పట్టించుకుంటుందో తెలీదు గానీ, దానికున్న క్వాలిటీ పోతుంది. అంటే నృత్యకారులకుండే గుర్తింపును, విలువను కొంత అసలు అంటే తగ్గించడం. నృత్యకారులు ఎందుకంటే వాళ్ళకి జీవనోపాధి కావాలి. ఏదో ఆ! బ్రతుకు తెరువు కావాలి. దాన్ని నమ్ముకొని బతుకుతున్నాము. సరే ఏదో గవర్నమెంట్ వాళ్ళు పిలిచారు. 4 డబ్బులిస్తారు గదా! పోదాము, వెళ్దాము అని తీసుకెళ్తున్నారు. కానీ అది పద్ధతి కాదు. ఏదైనా గూడా అభివృద్ధి చెందాలంటే ఇన్ డెప్త్‌గా దాన్ని స్టడీ చేయాలి. తర్వాత దాంట్లో ఎంత వరకు మనం దాన్ని శాస్త్రపరంగా ఒప్పించొచ్చు అనే దాన్ని ప్రయత్నించాలి. తర్వాత ఏంటంటే, నేర్చుకునే వాళ్ళందరూ గూడా ఏంటంటే, ఒక డెడికేటెడ్‌గా నేర్చుకుంటే, ఇప్పుడంటే మేమంతా అంటే జీవనోపాధికి నేర్చుకున్నాము, అవకాశం ఉంటే మేము నేర్చుకున్న పద్ధతికి, ఇప్పటి పద్ధతికి చాలా తేడా అవుతుంది. మేము ఇంట్లో ఉండి గురు శిష్య పరంపరగా నేర్చుకున్నాం. ఇంట్లో లేకుండా కొంతమంది నేర్చుకుంటున్నారు. దాని మీదనే బతుకుతున్నారు. అంటే అది డెడికేషన్ బట్టి ఆ అవును. అంకిత భావం ఉండకపోతే ఏదైనా దాన్ని ఫర్దర్ జనరేషన్‌కి ఇవ్వలేము. మరి ఇప్పుడొస్తున్న కళాకారులు ఏంటంటే టైమ్ బీయింగ్ స్కూళ్ళలో జాబ్ వస్తుంది. లేకపోతే ఇది సర్టిఫికేట్ కోర్సులు చేయడం లాంటిదని. చేసొస్తుంది. 20 మంది పిల్లలకి మనం చెప్పేసేసేస్తే మనకు ఒక రూ. 1,00,000 వస్తాయి నెలకి. ఇప్పుడు మా టైంలో మేము నేర్చుకున్నప్పుడు గురువులకి ఏమి ఇవ్వలేదు గదా! ఇప్పుడు అవును. ఒక్కొక్క స్టూడెంట్‌కి చెప్పిస్తుంటే ఏంటంటే 2 క్లాసులు చెప్తే నెలకి రూ. 2,000 తీసుకుంటున్నారు. 100 మందికి చెప్పారనుకోండి. ఆదాయం బోలెడవుతుంది. ఏం చెప్పాము? ఎందుకు చెప్పాము? ఇప్పుడు ప్రస్తుతం ఉన్నదైతే అది. అభివృద్ధి చెందుతుందో తెలీదు. లేకపోతే కనుమరుగవుతుందో తెలియదు. ఇప్పుడు ఆ పరిస్థితిలో ఉంది. అంటే టెక్నాలజీ గూడా మారిపోయింది కాబట్టి ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇగ ప్రతి దాన్ని వాళ్ళ ఏ రకంగా అనుకరించాలంటే ఆ రకంగా అనుకరించగలరు. ఇప్పుడు నా మీదనే నా స్టూడెంట్ చేస్తుంది గూగుల్‌లో. ఏఐ పెట్టేసేసి నేను మాట్లాడుతుంటున్న మాటల్ని, తర్వాత నేను చేసిన డాన్స్‌ని చూసేసి రీసెర్చ్ చేస్తుంది తను. అట్లా అయిపోతుంది. కనుక ఫ్యూచర్ జనరేషన్‌కి టెక్నాలజీ పెరుగుతుందేమో గానీ, కానీ ఆర్ట్ కళ ఫార్మ్ రాదు. ఆర్ట్ ఫార్మ్ అనేది కళలో పోతుంది. జీవించలేరు వాళ్ళు. జీవించలేదు. ఇప్పుడు మనం జీవించి, మనం ఆ! అనుభవించి, ప్రేక్షకుల్ని అనుభవింపజేసినప్పుడే ఏదైనా గూడా రక్తి కడుతుంది. మనమే అనుభవించకుండా ప్రేక్షకుల్ని ఏమన్నా అనుభవింపజేస్తాం. మీరు 'హంస అవార్డు', 'నంది అవార్డు' లాంటి ఎన్నో అవార్డులు పొందారు. మొట్టమొదటి అవార్డ్ ఏంటి? యాక్చువల్‌గా నాది మొట్టమొదటి అవార్డు 'అభినవ సత్యభామ'. అది వెంపరాల సూర్యనారాయణ గారని నేను 9 రోజులు నవజనార్దనం చేసి అంటే ఈ నవజనార్దనం టెంపుల్స్‌లో చేసినప్పుడు మొదటిసారి ఇచ్చింది నాకు 'అభినవ సత్యభామ'. ఆ తర్వాత 'మధురల శకల' అనేది. అలాగా
వస్తున్నాయన్నమాట. అంటే మొట్టమొదటి పొందేటప్పుడు ఉండే ఫీలింగ్స్ చాలా భిన్నంగా ఉంటాయి. అంటే తర్వాత రొటీన్ కావచ్చు. అహా! అంటే ఆయన పెద్దాయన సాంస్క్రిట్ స్కాలర్. అంటే అప్పటి ఆ! ఆంధ్రప్రదేశ్‌లో ఆయన పెద్దాయన, మంచి స్కాలరు. ఆయన ద్వారా అభినవ సత్యభామ అంటూ బిరుదు ఇస్తున్నారంటే ఎవరికైనా కూడా గొప్పగానే ఉంటుంది. అందులో నేను ఆ ప్రాంత కళని ఎక్కువగా చేస్తున్నాను కాబట్టి అక్కడి ప్రజలకి బాగా నచ్చింది. ఆ తర్వాత అక్కడ అంత ఉన్న సంగీత విద్వాంసులు, నాట్య కళాకారులందరూ కూడా వాళ్ళకి నచ్చే ఆ బిరుదునిచ్చారు. ఆ తర్వాత నంది అవార్డ్ రావడము. ఇంకా ఈ లోకల్ సన్మానాలు అవన్నీ జరగడం. అంటే గవర్నమెంట్ తరఫు నుంచి ఆహ్, ముందొచ్చిందేంటంటే ఇది ఎన్టీ రామారావు గారు 'తెలుగు వెలుగులు' అని ఇచ్చారనమాట. అది మొదటి సన్మానము. తర్వాతనేమో ఉగాది పురస్కారము. ఆ తర్వాత నంది అవార్డ్. అంటే నంది అవార్డ్ కాదు. అప్పుడు హంస అంటే అవార్డ్. హంస అవార్డ్. కళారత్న హంస అవార్డ్ అని అవును. అది. ఆ తర్వాత సంగీత నాటక అకాడమీ, సెంట్రల్ సంగీత నాటక అకాడమీ అవార్డు. ఇంకా ఆ పరంపరలో ఇంకా ఇతర దేశాలలో అక్కడ, ఇక్కడ అని తర్వాత మేము ప్రతి సంవత్సరము పీఠాపురంలో ఉన్నటువంటి కుంతిమాధవ స్వామి టెంపుల్‌లో మా గురువుగారును అక్కడ ఊర్లో ఉన్న పెద్దలందరూ కలిసి పెండేల సత్యభామ గారి పేరు మీద ఒక ట్రస్ట్ ఉంది. ఆమె పేరు మీద కూడా లాస్ట్ ఇయర్ అంటే ఆవిడ శ్రీరామనవమి అయిన తెల్లారి అక్కడ ప్రోగ్రామ్ చేసి ఆ ఊర్లో ఆవిడ అందరికి భోజనాలు పెట్టేదట. ఆవిడకున్న ఆస్తిలో ఒక భాగం. ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశారు ఆవిడకి. ప్రతి సంవత్సరం మేము అక్కడికి వెళ్తున్నాం. వాళ్ళందరూ కలిసి కూడా పోయిన సంవత్సరం ఏదో అవార్డ్ ఇచ్చారు. అట్లా ప్రతి అవార్డు గొప్పదే. కానీ మనకు చాలా అనుభూతినిస్తాయి. కొంచెం అనుభవాలు భిన్నంగా కనిపిస్తుంటాయి. అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? అనుభవాలంటే వాళ్ళు మనల్ని గుర్తించి, మనం ప్రేమించి ఇస్తున్నవే కాబట్టి అదే ఏదైనా ప్రేమించే ఇస్తారు. అంటే కొంతమంది ఇచ్చేవేంటంటే మనిషికి పేరుంది కాబట్టి ఆయనకు అవార్డ్ ఇస్తే మొక్కుబడులుగా అప్పచెప్పడం. మనిషికి అవార్డ్ ఇస్తే మనకు స్పాన్సర్స్ దొరుకుతారనే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారనుకోండి. ఆహ్, నాకు అంటే మా గురువుగారు మాకంటే నేను అంటే నిజంగానే చెప్పాలంటే నేను ఏం కష్టపడలేదు. ఎప్పుడైతే నేను స్వతంత్రుడినయ్యానో అప్పుడే నేను కష్టపడ్డాను గానీ అంతకుముందంతా నా డ్రెస్ గురించి గానీ, నా ఇది నేను ప్రాక్టీస్ చేయడం, ప్రోగ్రామ్ చేయడం, వచ్చి ఇంట్లో కూర్చోవడం. ఇప్పుడు మేము ప్రోగ్రామ్ కావాలంటే ఎంతమంది దగ్గరికి వెళ్ళాలి, ఎంతమంది కాళ్ళు చేతులు పట్టుకోవాలి, ఎన్ని ప్రయాసలు మేకప్ మెన్ దగ్గరికి వెళ్ళడం, డ్రెస్సులు తెచ్చుకోవడం, ఇవి తెచ్చుకోవడం అవన్నీ నాకేమి అనుభవాలు లేవు. అప్పుడు సెల్ఫ్ మేకపేనా? మేకప్ లేదు చేసేవారా మేకప్ అప్పటికి అండి. గూడా? నేనేం ఊరికే చెప్తున్నా కదా! ప్రాక్టీస్ చేయడము, ప్రోగ్రామ్ చేయడం, మళ్ళీ ఇంటికి రావడం. తర్వాత ఇంకా మిగతా నా డ్రెస్సుల గురించి గానీ, నీకు ఏ ప్రోగ్రామ్‌కి ఏ డ్రెస్ వేసుకోవాలి, ఏ రంగు వేసుకోవాలి అంతా ఆయనే. నా మొదటి ప్రోగ్రామ్‌కైతే ఆయన జడ దగ్గర నుంచి, డ్రెస్ దగ్గర నుంచి కూడా ఆయనే తీసుకున్నారు. అప్పుడెక్కడ ఎస్‌బి చవాన్ వస్తున్నారు, షీలా కౌల్ వస్తున్నారు అని వాళ్ళ ముందు ప్రెజెంట్ చేయాలి. అలా కాకుండా ఏంటంటే మా తిండి విషయంలో గానీ మేము మమ్మల్ని నడిచి ఇచ్చేవారు కాదసలు. వీళ్ళందరూ ఏంటంటే నా విషయంలో మటుకు. నడిచి వెళ్ళనిచ్చేవారు కాదు. ఇటు ముందే రిక్షాలుండేవి. అయితే రిక్షాలలో వెళ్ళు లేకపోతే ఎవరన్నా తీసుకెళ్తానన్నా వెళ్ళు గానీ నడిచి వెళ్ళొద్దు. తర్వాత కొంతకాలానికి నేను స్వతంత్రుడిని అయిన తర్వాత నా పెళ్లి అయిపోయిన తర్వాత ఆయన అన్నాడన్నమాట. చూడు ఎంత నల్లబడిపోయాడు. ఆయన దగ్గర ఉన్నప్పుడు మాకు ఇంకేముంది ఇంట్లో తినడం, కూర్చోవడం, డాన్స్ చేయడం. ఈ 3 పనులు తప్ప ఇంకో పని ఉంటది కాదు. తర్వాత ఏంటంటే నా బాడీ నేను ఎప్పుడైతే సత్యభామ కలాపం మీద ఆయన శ్రద్ధ వహించారో, ఆ శ్రద్ధతోనే ఆయన నాకు బాడీ మసాజ్ ఎలా చేసుకోవాలి, తర్వాత ఆయన అంటే నేను 21 సంవత్సరం వచ్చిన తర్వాత డాన్స్ మొదలుపెట్టాను కాబట్టి అప్పటికే ఒక బాడీ కాన్స్టిట్యూషన్ బాడీ అంతా పెరిగిపోతుంది గదా! అవును. దానికి ఆయిల్స్ ఏమేమి పెట్టుకోవాలి, కాళ్ళు నాజూగ్గా ఉండాలంటే తమలపాకులు తీసుకొచ్చి దానికి ఆముదం రాసి వేడి చేసి అలా కట్టించేవారు. తర్వాత మోచేతులకి ఎలాగా మాలిష్ చేసుకోవాలని అవన్నీ ఆ! పర్టిక్యులర్‌గా అంతా క్యారెక్టర్ తయారు చేయడానికి ఆయన తీసుకున్న శ్రద్ధ ఈ రోజుల్లో మేము గూడా తీసుకోవట్లేదు. ఎవరు తీసుకోవట్లేదు. ఏ గురువు గూడా పూర్వం తీసుకోలేదు. ఇప్పుడు గూడా తీసుకోవట్లేదు. మారిన జీవన విధానం, యాంత్రిక విధానం, స్పీడ్ యుగం ఇవన్నీ కారణం గావచ్చు. కారణం కావచ్చు. కానీ అంటే డెడికేషన్ లేదు. ఆ! అంటే గురు శిష్య పరంపర లాంటి డెడికేషన్ లేదు. పూర్వం గురువు ఎప్పుడు చెప్తే అప్పుడే నేర్చుకునేవాళ్ళు. ఇప్పుడేంటంటే మేము డబ్బులిస్తున్నాం. ఆ టైంకి చెప్తావా? పంపిస్తావా? లేదా? దీనివల్ల కొంత అసలైన శాస్త్రం దెబ్బతినే ప్రమాదం గూడా అది ఉంటది గదా! కాకుండా అంటే ఒక రిలేషన్‌షిప్ ఉండదు. ఆ! స్టూడెంట్స్‌కును, టీచర్స్‌కి. మీరు రాసిన శాస్త్రాలు, తర్వాత బుక్స్ తయారు చేశారు గదా! అది నేను ఇప్పటికీ అమల్లో ఉందా? మరి దాన్నేమైనా
పాటిస్తున్నారా లేదా? అంటే నేను ఆర్టికల్స్ ఎక్కువ రాసానండి. బుక్స్ అయితే 2 రాసాను. ఒకటి ఆంధ్రనాట్యం గురించి చిన్న బుక్ 'ప్రపంచ తెలుగు భాషావులప్పుడు', పేరిణి గురించి ఒక చిన్నది బుక్. కానీ అప్పటికి, ఇప్పటికి నాకు వచ్చిన అనుభవంలో బోలెడన్ని విషయాలు తెలుసుకోవడం జరిగింది. ఎందుకంటే పేరిణిలో అయితే చాలా విషయాలు నేర్చుకున్నాను. ఎందుకంటే నేను వెళ్ళడమే పెద్ద పెద్ద వాళ్ళందరి మధ్యలోకి వెళ్ళాను. పద్మ సుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళ దగ్గరికి, బెంగుళూరులో చూడామణి గారని ఇప్పుడు మన రామప్ప టెంపుల్‌కి రికగ్నిషన్ రావడానికి ఆవిడ వన్ ఆఫ్ ద మెంబర్ అన్నమాట. ఆవిడ దగ్గరికి వెళ్ళాను. చాలా మంది దగ్గరికి అంటే నార్త్‌లో ఎలా ప్రచారం అయింది అనంటే మనకు పాల్కురి సోమనాథన్ గారి పుస్తకమే ప్రమాణం. అంటే పాల్కురి సోమనాథన్‌లో శివ కళ్యాణం అప్పుడు గుజరాతీ పేరుని ప్రవేశపెట్టండి అని రాశారు. మరి గుజరాతీ పేరుని అంటే సౌరాష్ట్ర అప్పుడు ఆ! సౌరాష్ట్ర గదా! సౌరాష్ట్ర పేరుని ప్రవేశపెట్టండి అంటే సౌరాష్ట్రలో పేరుని ఉన్నట్టే గదా! లేకపోతే అవును. అక్కడే తర్వాత కొంతమంది కవులు ఏంటంటే, ఈ నాట్యశాస్త్రంలో ఉన్నట్టు పారిభాషిక పదాలు తీసుకొని వాళ్ళ కవిత్వంలో గూడా జోడిస్తారు. ఆ రకంగా అయినా కావచ్చు. కానీ గుజరాతీ పేరిణి అప్పటికే ఉంది గదా! అంటే అట్లా ఆ రకంగా ఆలోచించినప్పుడు ఏంటంటే, మన తెలంగాణలోకి కంటే ఇతర రాష్ట్రాల్లో ఇప్పుడు ఆహ్, ఆహ్, సంగీత సమయసారం అని పార్శ్వదేవుడు రాశారు. ఆయనేంటంటే మహారాష్ట్రకు చెందిన ఆయన జైన మతస్థుడు. ఆయన గూడా రాశారు పేరిణి గురించి. ఒక చాప్టర్ రాశారనమాట. అంటే ఆ ప్రాంతంలో ఉన్నట్టు లెక్క గదా! అలాగే అవును. బెంగాల్‌లో ఉన్నట్టుగా, అన్ని చోట్ల ఉన్నట్టుగా ఉంది. కాకపోతే ఏంటంటే, ఎవరు ముందుకొచ్చి దాన్ని రీకన్‌స్ట్రక్ట్ చేయలేదు. నటరాజ రామకృష్ణ గారు ఒకరే జేశారు. అంటే అన్ని చోట్ల ఇప్పటికి కనుమరుగయ్యి ఉంటది. లేదు ఇప్పుడు దాన్ని బెంగుళూరులో చేస్తున్నారు. కానీ అంటే వాళ్ళు స్త్రీల మధ్యలో జేయట్లేదు. ఆడవాళ్ళకి మగ వేషం వేసి చేయిస్తున్నారు. ఆహా! రివర్స్. తర్వాత బెంగుళూరులో చెన్నైలో ఒకామె చేస్తున్నారు. అంటే వాళ్ళేంటంటే రీసెర్చ్ వర్క్‌లో ఒక భాగంగా చేస్తున్నారు వాళ్ళు. అంతేగాని ఒక ట్రెడిషన్ లాగా చేయాలని కాదు. అంటే ఇన్ని వర్క్స్ ఉన్నాయి గాబట్టి, మన ఇండియన్ హిస్టరీలో నాట్యశాస్త్రాల్లో ఇంత వర్క్ ఉంది గాబట్టి, ఈ వర్క్స్ అన్నిటిని గూడా ఒక్కొక్క ప్రాజెక్ట్‌లో ఒక్కొక్క రకంగా ఒకరు చేస్తారు. ఒకరు దేశి అని చేస్తారు. ఒకరు ఇది అని చేస్తారు. పేరిణి గురించి చేస్తున్నారు. ఒకరేమో మనకి ఈ వారియర్ లేడీ ఇది ఉంటుందన్నమాట. గొడ్లి ఆ! నృత్యం. ఆ గొండ్లి జేస్తున్నారు. ఇవన్నీ గూడా ఏంటంటే పూర్వం ఒక్కొక్కటి ఒక్కొక్క సాంప్రదాయం. ఇప్పుడేమో మనకన్నీ కలిసిపోయాయి. అంటే మీరు ఆంధ్రనాట్యం చేసేటప్పుడు, పేరిణి శివతాండవం చేసేటప్పుడు రెండిటి మధ్యకు చాలా తేడా ఉంది. అది లాస్యం, ఇది వీరావేశం, తాండవం. అప్పుడు ఎట్లా అనుభూతి పొందారు? నేను చేయలేదు. నేనెప్పుడు పేర్ని చేయలేదండి. చేయలేదా? చేయించడం తప్ప పేర్ని చేయలేదు. ఇప్పుడు గూడా ఇప్పుడు పిల్లలకందరికి చెప్పిస్తున్నా, చేయిస్తున్నా గూడా నేనెప్పుడు పేర్ని చేయలేదు. అంటే నాకు వాళ్ళు చూసిన అభినయము, నేను వాళ్ళకి చెప్తున్న అభినయము సెమినార్‌లకు వెళ్ళి కొత్తగా మళ్ళీ రీక్రియేట్ చేయడం ఇంతవరకే గాని నేను ఒరిజినల్‌గా ఎప్పుడు చేయలేదు పేర్ని. మీరొక నృత్య స్కూల్ గూడా ఓపెన్ చేశారు. అవును. దాని అనుభవాలేంటి? దాని పేరు? మేము ఇక్కడే అంటే ఈ ఇంట్లో ఇటు పక్క ఇంట్లోనే మేము దిగిన తర్వాత ఈ ఇంట్లోనే ఉన్నప్పుడు మేము హరిహర నృత్య నికేతనం స్టార్ట్ చేసాం. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిందో అప్పటి నుంచి ఈ ఆంధ్రనాట్యానికి ప్రోత్సాహం లేక, ఈ పిల్లల్ని పేరింటి నేర్చుకోమంటే మేము నేర్చుకోము. మాకు దాంట్లో పెద్ద ఇంట్రెస్ట్ లేదని చాలా మంది పిల్లలు మానేశారు. ఎవరో ఒక్కరిద్దరు ముగ్గురు నేర్చుకున్నా కూడా వాళ్ళకేదో నా బలవంతం మీద వాళ్ళు నేర్చుకోవడం తప్ప నేర్పే వాళ్ళకి అందుకోసం గూడా ఆసక్తి పోతది ఇద్దరు ముగ్గురే ఆ! ఉంటే. అందుకోసమని నేను ఇప్పుడు ఆంధ్రనాట్యం ఇదివరకు నేర్చుకునే వాళ్ళందరూ సీనియర్ స్టూడెంట్స్. తర్వాత ఏంటంటే యూనివర్సిటీలో 2 యూనివర్సిటీస్‌లో ఉన్నాయి గదా! నేను సెంట్రల్ యూనివర్సిటీలో ఒక పేపర్ అంతా అభినయం గురించి తీసుకుంటాను. తెలుగు హ్మ్. యూనివర్సిటీలో ఏమో ఆంధ్రనాట్యం గురించి తీసుకుంటాను కాబట్టి అక్కడ కాన్సంట్రేట్ చేస్తున్నాను. అంటే వీక్లీ పీరియడ్సా? లేదా ఎట్లా ఉంటది? అంటే మొదట్లో అంతా ఫుల్ టైమ్‌గా వెళ్ళాను. హ్మ్. తర్వాత అంతా హవర్స్ బేసిస్ మీద వెళ్తున్నాను. అంటే వాళ్ళ సెమిస్టర్‌లో ఒక పేపర్ చెప్పడానికి ఎన్ని గంటలు అవసరం ఉంటే అన్ని గంటలు వెళ్తున్నాను. మీ విదేశీ పర్యటనల్లో ఏర్పడ్డ అనుభవాలేంటి? విదేశీ ఏమన్నా ప్రదర్శనలో ఏంటంటే మనం చెప్పేది గాకుండా వాళ్ళ దగ్గర నుంచి కూడా నేర్చుకునే అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి. తర్వాత వాళ్ళ దగ్గర గూడా అంటే ఇప్పుడు మనకొచ్చిందే గొప్పతనం గాదు గదా! వాళ్ళ అవును. గొప్పతనం గూడా వినాలి గదా! వినాలి కంపారిటివ్ చేసుకుంటాం కదా! అప్పుడు మనకు ఒక అనుభవం అనేది ఏర్పడుతుంది. కొత్త అనుభవం వస్తుంది మనకి. మీ గురువుగారు నటరాజ రామకృష్ణ గారేమో మీరు వివాహాన్ని కొంత వ్యతిరేకించారు. మీరే ఒక సందర్భంలో చెప్పుకున్నారది. మీ వివాహం దారి తీసిన పరిస్థితులేంటి? అంటే యాక్చువల్‌గా నేను ఆయనను జూసిన తర్వాత నేర్చుకున్నదేంటంటే, ఇప్పుడు నేను గూడా కుటుంబం నుంచి వచ్చేసాను. నాకు కుటుంబం సపోర్ట్ లేదు. అంతా నేను సెల్ఫ్‌గా ఉన్నాను. ఆయన లేకపోతే ఈ కళారంగంలో అంటే ఉద్యోగం చేసి ఏమన్నా సంపాదించేవాడినే కానీ, ఈ కళారంగంలో నిలదొక్కుకున్నానంటే మొత్తం ఆయనే నాకు. ఎందుకంటే ఎవ్వరికి లేని గౌరవం నాకు దక్కింది ఈ ఆర్ట్‌లో. తర్వాత
అంతా ఆయన ద్వారానే జరిగినట్టే. ఎందుకంటే ఆ కుటుంబం అవును. నుంచి తెచ్చుకొని నేను సంపాదించుకున్నది గానీ, ఆర్థికంగా ఏం లేదు గదా! మొత్తం ఆయనదే కాబట్టి అనిపించింది. ఆయనే ఈ దశలో అంటే ఆయన ఫ్యామిలీ గురించి ఇతరులకు తెలిసింది వేరు, నాకు తెలిసింది వేరు. కాబట్టి ఇంత కష్టపడి ఇంత ఇది అయిపోయిన తర్వాత జీవితంలో ఒంటరితనం వచ్చిన తర్వాత ఎలా ఉంటారు? ఏమవుతారు? ఆయనను చూసి చాలా అనుభవం అనిపించిందనమాట. ఏది ఒంటరితనం కాదు. మొదట్లో నాకు అలానే ఉండేది. కానీ ఆయన చూసిన తర్వాత కొన్నిసార్లు అనిపించిందన్నమాట. సరే ఆయన కొన్ని కొన్ని సందర్భాల్లో డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గా చెప్పారు. ఎందుకంటే పెళ్లి చేసుకుంటే ఇవన్నీ ప్రచారం మారిపోతుంది. ఎందుకంటే ఆయనకున్న అనుభవాలు ఆయన చెప్పారనమాట. కాదు లేదు అని అనుకోని నేను ప్రొసీడ్ అయ్యాను. 2, 3 సార్లు ఆయన వ్యతిరేకించారనమాట మా వివాహం గురించి. అప్పుడేంటంటే ఒక కళాకారిని చేసుకుంటే కళాకారిని చేసుకుంటే సేమ్ ఫీల్డ్‌లో ఉన్న కళాకారిని చేసుకుంటే ప్రొఫెషనల్ జెలసీస్ వస్తున్నాయి. ఎందుకంటే నా అనుభవంలో చాలా మంది చూసాను. వాళ్ళు పెళ్లిళ్లు చేసుకోవడం, విడిపోవడం, మళ్ళీ ఇంకోళ్ళు పెళ్లి చేసుకొని మళ్ళీ విడిపోవడం ఇలా జరుగుతూనే ఉన్నాయి. ఆ ప్రొఫెషనల్ జెలసీస్ వేరుంటాయన్నమాట. ఒకే ఫీల్డ్‌లో ఉంటే. ఆ! తర్వాత ఇతర ఫీల్డ్‌లలో ఉంటే కొంత కలిసొస్తుంది గదా! అని అనిపించిందన్నమాట. అలాగా ఆలోచిస్తూ, ఆలోచిస్తూ చె అనుకున్నప్పుడు ఇప్పుడు నేను ఉమామహేశ్వరిని చేసుకోవాలనుకున్నప్పుడు తను అంటే ఉమామహేశ్వరి మాకంటే ముందు నుంచి నాట్యం నేర్చుకున్న కళాకారిణి. ఆమె హరికథలో అక్కడ వాళ్ళ స్కూల్‌లో వాళ్ళకేంటంటే అటు సంగీతము, నాట్యము, తర్వాత సాహిత్యము, సంస్కృతం ఇవన్నీ చెప్పించేవాళ్ళనమాట. మాకొచ్చిన అంటే మీకు దేవదాసీలందరూ పరిచయం ఎక్కడ జరిగింది మరి? ఇక్కడ మా హైదరాబాద్‌లో. అంటే ఎలా? యాక్చువల్ చెప్తున్నాను. మాకు వచ్చి ఈ సర్వె మాణిక్యమ్మ, నిజాంబ ముత్యము, అన్నాపత్రి సత్యభామ వీళ్ళందరూ చేర్పించే కంటే వీళ్ళందరూ ఉమామహేశ్వరికే ముందు నేర్పించారు. కానీ అప్పుడు వాళ్ళకు డాన్స్ ఇంపార్టెంట్ కాదు. ఆ! వాళ్ళకేంటంటే హరికథ ఇంపార్టెంట్. దాంట్లో ఇదొక మనకు అన్ని సబ్జెక్టులుంటే మనకు ఏ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆ సబ్జెక్ట్ ఎలాగైతే స్పెషలైజ్ చేస్తామో అట్లాగా వాళ్ళకి ఇవన్నీ అంశాలన్నమాట. అలాగా ఆమె అన్నీ ఆల్రెడీ ముందే నేర్చుకుందనమాట. ఆవిడ సంస్కృతంలో హరికథ చెప్పినప్పుడు కుమార సంభవం అంటే యాక్చువల్‌గా హరికథ స్కూల్ పెట్టడానికే నటరాజ రామకృష్ణ గారు అవును. కారణమంట. ఎందుకంటే అక్కడ హరికథ చెప్పేవాళ్ళు లేరు. దానికి లేరు. సంబంధించిన ఆయన ప్రోత్సాహం పాల్బక్షి లేదు. నారాయణ దాస్ గారి సాంప్రదాయం నిలబెట్టాలని జమీందారు గారికి చెప్తే, ఆ జమీందారు గారును ఈయన ఫ్రెండ్స్ మంచి ఫ్రెండ్స్. ఆంధ్రనాట్యం సభలు పెట్టినప్పుడు అంతా ఆయనే చూసుకున్నారప్పుడు. వాళ్ళందరినీ దేవదాసులను పరిచయం చేయడము, తర్వాత దానికి కావాల్సిన ఆర్థిక వనరులని కూర్చడం ఇవన్నీ గూడా ఆయన అప్పుడు చూసారు. ఆ పరిచయంలోనే ఆయన అక్కడ స్కూల్ పెట్టించారు. అయితే ఆ కుమార సంభవం హరికథ నేర్చుకోవడానికి, చెప్పడానికి సాంస్క్రిట్‌లో చెప్పడానికి ఉజ్జయిని వెళ్ళినప్పుడు, దాంట్లో కొన్ని అంశాలు అభినయం నేర్చుకోవడానికి నటరాజ రామకృష్ణ గారి దగ్గరికొచ్చిందనమాట. అప్పుడు మా పరిచయం ఏర్పడింది. అప్పుడు అనుకున్నాం అన్నమాట. అంటే అప్పటికే ఆమెకు పెళ్లి చేయాలని వాళ్ళ కుటుంబ సభ్యులు అనుకుంటున్నారు. ఆమె కూడా ఒక జమీందారు సంస్థానంలో ఉంది. మంచి పేరు తెస్తుంది. వాళ్ళు వదిలేయడానికి వాళ్ళు ఇష్టపడట్లేదు. ఆ తర్వాత అంటే వాళ్ళు మేమే చేస్తాము, మేమే చూసుకుంటాము. మా పిల్లనే మీ పిల్ల కాదు అని వాళ్ళు అలాగా చెప్తే తల్లిదండ్రులు కూడా ఓకే. బాగా పైకి తీసుకొస్తున్నారు, ఇది చేస్తున్నారు అని అనుకోవడం. ఇలా ఈ గ్యాప్స్ అన్నాయి. నటరాజ రామకృష్ణ గారేమో ఇప్పుడు నేనిక్కడున్నాను. ఈ కళా ప్రచారం జరుగుతుంది. మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది అని చెప్పడం. ఇట్లాగా కాలం కొంత గడిచిపోతుంది. ఘర్షణ వాతావరణం. ఘర్షణ వాతావరణం ఏం అంటే లేదు. మానసిక ఘర్షణ ఉంటది గదా! అవంత ఘర్షణ ఏం లేదు. బట్ టైమ్ పాస్ అయిపోతుందన్నమాట. ఆ! సంవత్సరాలు గడిచిపోతున్నది. ఇంకా అప్పుడు వాళ్ళ పేరెంట్స్ అన్నారన్నమాట. టైమ్ అయిపోతుంది. ఇద్దరు పెద్దవాళ్ళు అయిపోతున్నారు. మీరు ఏదో ఒక డెసిషన్‌కి రండి అనంటే, ఇంకా అప్పుడు మేమింకా డెసిషన్ తీసుకొని సరే చేసుకున్నాము. ఆ డెసిషన్‌లో మా గురువు గారికి కొంచెం అలక. ఆ తర్వాత ఆమెను పోషించిన జమీందారులు వాళ్ళు గూడా కొంచెం ఇది చేశారు. ఎవరేం చేసినా ఇంకా అనుకున్నాం అంతే. కాబట్టి చేసాము. అయిపోయిందనమాట. ఇక్కడికొచ్చిన తర్వాత ఇంకా మా గురువుగారు ఒక నెల రోజులు కొంచెం ముభావంగా ఉన్నారు. మేము పెళ్లి చేసుకొని వచ్చిన తర్వాత ఆయన ఊళ్ళో నుంచే వెళ్ళిపోయారు. అబ్బా! అంటే ఆయనకిష్టం లేని పెళ్లి. ఆ! అందులో స్నేహితురాళ్ళు సంస్థానంలో ఉన్న వాళ్ళని చేసుకున్నాను. స్నేహితుడి సంస్థానంలో ఉన్న అమ్మాయిని చేసుకున్నాను. అదొక ఇది. మా ఇద్దరి మధ్యలో స్నేహితం పోయిందనే బాధ ఉండుంటే ఏదో ఎన్ని రకాలైన ఇవి ఉండుంటాయి ఆయనకి. అలాగ అయింది. మొత్తానికి అయిపోయింది. ఓ నెల రోజుల తర్వాత మేము అశోక్ నగర్‌లో ఉండే ఇల్లు ఖాళీ చేయాల్సొచ్చింది. అప్పుడు వాళ్ళు ఇల్లు ఖాళీ చేసేటప్పుడు "మీరు ఇల్లు ఖాళీ చేయాలి ఇమ్మీడియేట్‌గా" అంటే నాకేం తెలీదు కళాశాలకు తెలుసు ఈ విషయాలన్నీ. మీకు ఇంటి కిరాయిలు అవి ఇవన్నీ మొన్నటి వరకు ఆయనే కట్టుకున్నారు గదా! అంటే నేను కట్టడం ఆ! అంటే నేను ఇంట్లో చూసుకుంటున్నాను.
అప్పుడు ఆయన అన్నారనమాట. అప్పుడు నేను చెప్పాను, "మీరు ఎందుకు ఇదని" వెళ్ళి నేను వాళ్ళతో మాట్లాడి టైం తీసుకొని ఆ ఇల్లు ఖాళీ చేయించినప్పుడు ఆయన మొహమాటం సామానంతా ఎక్కడో పెట్టేసేసేసేసి నేను హోటల్‌లో ఉంటాను అని అన్నారు. "మీ హోటల్‌లో మీరు ఉండగలరా?" అంటే ఒక రోజు, 2 రోజులు ఉండరు గానీ ఉన్నారు. అప్పుడు ఇంకా ఏదో కన్విన్స్ అయ్యారు. కానీ పెళ్ళైన తర్వాత ఒక నెల రోజులకి ఆయన మామూలు మనిషి అయిపోయారు. మామూలుగా అప్పుడప్పుడు వచ్చి పోయేవారు. కానీ ఇమ్మీడియేట్‌గా 2, 3 నెలలకే ఆ ఇల్లు మారిపోవడం, ఆయన మళ్ళీ మా దగ్గరికి రావడం అలా జరిగింది. మీరెక్కడికి మారారప్పుడు? ఈ ఇంట్లోకొచ్చాం. ఆ! ఇది పక్కన ఫ్లాట్‌లోకొచ్చాం. బేగంపేట. బేగంపేటకొచ్చామన్నమాట. అప్పుడు అటు పెళ్లయిన తర్వాత ఇమ్మీడియేట్‌గా ఇంట్లోకే వచ్చేసాం. అప్పటికే నేను ఆ ఫ్లాట్ కొనుక్కొని ఉన్నాను. ఇక వాళ్ళు హయగ్రీవాచార్య గారు ఇచ్చిన మాటలు అవన్నీ ఇగ మధ్యలోనే పోయాయి. కానీ కెఎస్ శర్మ గారు కలెక్టర్‌గా ఉన్నప్పుడు నాకు రూ. 5,000 ఇచ్చారు. అది మా గురువుగారు బ్యాంక్‌లో వేశారనమాట. దాన్ని అలా చేస్తే వచ్చిన అమౌంట్‌ని మేము చిక్కడపల్లిలో వేరే ఇంట్లో ఉండడానికి ఆ డబ్బు తీసి కట్టుకున్నాం. అప్పుడు మళ్ళీ నటరాజ ఇప్పుడు ఇల్లు కొనుక్కొని ఏం చేస్తాం వద్దు వదిలేసేసేయండి అన్నారు. మళ్ళీ ఆ డబ్బు తీసుకొచ్చి ఇక్కడ కొనుక్కున్నాం. ఇంకా అలా ఉండిపోయింది ఇల్లు. పెళ్ళయ్యే టైంకి ఇల్లు ఉందన్నమాట. ఇందులోకి షిఫ్ట్ అయ్యాము. ఆ తర్వాత ఆయన ఇక్కడ రావడము, తర్వాత ఆయన ఆరోగ్యం బాగాలేకపోవడము. మేము మస్కట్‌కి వెళ్ళాల్సొచ్చింది ఇద్దరం ఒకసారి. అప్పుడు ఇంకా ఆయన అప్పటికి మళ్ళీ చిక్కడపల్లికి మారిపోయారు. ఆయనకి ఆ చిక్కడపల్లి అంటే ప్రాణం. ఎందుకంటే ఆయన ఆస్తులు, పాస్తులన్నీ అక్కడే సంపాదించారు. అక్కడే పోగొట్టుకున్నారు కాబట్టి, ఆ ఏరియా అంటే ఆయనకి చాలా ఇష్టం. పోస్టల్ అడ్రెస్ ఏం లేదు. నటరాజ రామకృష్ణ చిక్కడపల్లి, హైదరాబాద్. ఇది ఆయన అంతే. అడ్రెస్. ఇప్పటికి అదే అడ్రెస్. ఇప్పటికి ఏదన్నా విదేశాల నుంచి వచ్చే ఇన్విటేషన్స్ గాని అవి ఆ పేరు మీదనే వస్తాయి. అక్కడి నుంచి రీడైరెక్ట్ అయ్యి ఇక్కడికొస్తాయి. అలాగా అంత ఇష్టం ఉండేది ఆయనకి ఆ ఏరియా. ఇంకా చివరి రోజులలో అప్పుడేంటంటే నేను బాగా ఇంకా విగరస్‌గా వర్క్ చేస్తున్నాను. ఇంకా నిలబడాలి గదా! మరి. అవును. అప్పుడేంటంటే పొద్దున్నే ఇక్కడి నుంచి నేను వెళ్ళడం సెంట్రల్ యూనివర్సిటీకెళ్ళి అక్కడ క్లాస్ తీసుకొని, అక్కడి నుంచి ఓల్డ్ సిటీకి వెళ్ళి అక్కడ క్లాస్ చెప్పి, అంటే కాలేజ్‌లో క్లాస్ తీసుకొని, మళ్ళీ సాయంత్రం ఆయన దగ్గరికెళ్ళి అక్కడి నుంచి ఇంటికొచ్చేటప్పటికి మళ్ళీ 9 అయ్యేది. ఓల్డ్ సిటీ ఏ కాలేజ్? ఆ! గవర్నమెంట్ మ్యూజిక్ ఆ! అండ్ డాన్స్ కాలేజ్. అప్పుడు ఆంధ్రనాట్యం పెట్టారు ఆ కాలేజీలో. ఇప్పుడు కొనసాగుతుందా? లేదు ఇప్పుడు కొనసాగట్లేదు. ఇప్పుడు ఏ యూనివర్సిటీలో కొనసాగుతుంది? తెలుగు యూనివర్సిటీలో కొనసాగుతుంది. ఆ! తెలుగు యూనివర్సిటీలో కొనసాగుతుంది. పరీక్షలకు అనుమతుంది. ప్రైవేట్ క్యాండిడేట్స్ అందరూ పరీక్షలకు వెళ్తున్నారు. స్ట్రెంత్ బాగానే ఉంటుందా? లేదా? బానే ఉంటది. 60, 70 మంది వెళ్తారు ప్రతి సంవత్సరం. ప్రతి సంవత్సరం సర్టిఫికేట్ కోర్సుల్లాగా వెళ్తున్నట్టుంది గానీ, అంటే లేదు లేదు. నేర్చుకోవడం. దీంట్లో నిలదొక్కుకొని దీన్ని నిలదొక్కుకున్న వాళ్ళు విస్తృత ఉన్నారు. ఇప్పుడు ప్రచారం చేస్తున్న ఇక్కడ వాళ్ళెవరు? హైదరాబాద్‌లోనే ఆంధ్రనాట్యం స్కూల్స్ ఒక 8 ఉన్నాయి. ఆ! పేరిణి కుమార్ గారు సిద్దిపేటలో చెప్పేవారు గదా! అవును. ఆ పేరిణి కుమారు ఇక్కడ ఒక పెద్ద ఇన్‌స్టిట్యూషన్ వచ్చి ఆయన దగ్గర 130 మంది ఉన్నారు. అలాగే పేరిణి శ్రీనివాస్ దగ్గర ఉన్నారు. 160 అనుకుంటాను. ఆయన దగ్గర 160 ఉన్నారు. ఇక్కడ రేఖ అని వేములవాడ నుంచి వచ్చిన అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి దగ్గర ఒక 40 మంది ఉన్నారు. స్వప్న అని ఇంకొక అమ్మాయి ఉంది రాజేంద్ర నగర్‌లో. ఇట్లా ఉన్నారు. ఒక 10, 12 స్కూల్‌లు హైదరాబాద్‌లోనే ఉన్నాయి. ఈ పేరిణి రాకముందు అన్ని స్కూల్‌లు తెలంగాణలో ఆంధ్రనాట్యం స్కూల్లే. ఆ! ఎప్పుడైతే ఈ పేరిణి వచ్చిందో హరికృష్ణ గారు పేరిణి ప్రోత్సాహం చెప్పెట్టారో అందరూ మానేసి ఈ పేరిణి చెప్పుకోవడం మొదలుపెట్టారన్నమాట. అంతే తేడా తప్ప వాళ్ళకేంటంటే జీవనోపాధి గడవాలి అంతే. కాబట్టి మనకి ఏదైతే ఉందిలే, ఏది చెప్తే ఏముందిలే అన్నట్టుగా వాళ్ళు వెళ్లారు. ఇది అట్లా ఇక్కడికొచ్చాము. నేనంతే ఇంకా వర్క్ చేస్తున్నాను వెళ్తాను. ఆయనకి పూర్తిగా ఆరోగ్యం పాడైపోయిందనమాట. పాడైపోయినప్పుడు ఇంత తిరుగుళ్ళు మేము తిరగలేము అని ఆయనే రియలైజ్ అయ్యారు. పొద్దున బయలుదేరి మళ్ళీ రాత్రి వరకు ఇంటికి వెళ్ళడము. ఆహ్, ఇదంతా అవుతుందంటే ఇంక అక్కడ ఇల్లు చూసినా మళ్ళీ ఇదే ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుందని నేను చెప్పాననమాట. మీరు అటువైపు వచ్చేసేస్తే తను ఉంటుంది కాబట్టి చూసుకోవడానికి మధ్యాహ్నం పూట చూసుకోవడానికి ఎవరో ఒకరు ఉంటారు అని చెప్తే కొంచెం కన్విన్స్ అయ్యారు. కానీ మీ ఇంట్లో ఉండరు. హ్మ్. ఎందుకుండరంటే మాది సింగిల్ బెడ్‌రూమ్. ఆయన ఒక సంవత్సరం అంతా అక్కడ ఖాళీ చేసి వచ్చిన తర్వాత ఉన్నారు కదా! ఆయన కోసం ఆ! వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు. ఎంతో మంది ఉంటారు. పేపర్ వాళ్ళొచ్చేవాళ్ళు, స్నేహితులొచ్చేవాళ్ళు, స్టూడెంట్స్, స్కాలర్స్ వచ్చేవాళ్ళు. ఇంకా ఆయన స్నానం అయ్యేటప్పటికి 1:00 అయ్యేది ఒక్కొక్కసారి. తర్వాత ఇక వచ్చిన వాళ్ళందరినీ ఒక మంచి హరికథ కళాకారిణి ఇలాగ ఇబ్బంది పడుతుంది అని రియలైజ్ అయ్యారు. ఇలాగ ఈ ఏ ఏ కార్యక్రమం లేకుండా ఉంటున్నారు కాబట్టి ఇంకా ఇక్కడ ఉండడం బాగుండదని మళ్ళీ అక్కడ ఇల్లు తీసుకొని మళ్ళీ అక్కడ షిఫ్ట్ అయిపోయారు. చాలా కాలం అక్కడున్నారు. తర్వాత నేను చెప్పాను ఇట్లాగైతే కష్టం అవుతుందనంటే
అప్పుడు ఇక్కడ షిఫ్ట్ అయ్యారు. చివరి అంటే దశలో. ఈ వెనకాల ఒక రూమ్ ఖాళీగా ఉంటే ఆ రూమ్‌లో పెట్టామన్నమాట. ఇక్కడి నుంచి భోజనం వెళ్ళేది. ఆయనను ఉంచుకోవడానికి ఆయన ఒక అటెండెంట్‌ని పెట్టుకున్నారు. కాకపోతే ఏంటంటే ఆయన ఎప్పుడు గూడా ఆయన చివరి క్షణం వరకు గూడా ఒక్క రూపాయి మా దగ్గర నుంచి తీసుకోలేదు. ఎవ్వరి దగ్గర నుంచి తీసుకోలేదు. శిష్యుల ఆ! దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి తీసుకోలేదు ఆయన. ఆయనకు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన డబ్బులు గాని, లేకుంటే ఇతరులు ఎవరైనా ఇచ్చిన డబ్బులు గాని అట్లా పెట్టుకున్నారనమాట. కానీ ఎప్పుడు ఆయన ఆ తర్వాత పక్కనే ఒక అపార్ట్‌మెంట్ ఖాళీ అయితే అది కొన్నాం మేము. అప్పుడేంటంటే మేమేమనుకున్నామంటే మనకు ఏదో ఒకటి ప్రాపర్టీ ఉంటుంది. ఆ! ఆయన ఉంటారు. ఆయన 2 రోజుల తర్వాత ఆ ప్రాపర్టీ మనకు ఉంటుంది కదా! అనే ఉద్దేశంతో అది కొన్నాం. కొంత మా దగ్గర డబ్బెట్టుకొని కొంత లోన్ తీసుకొని కొనుక్కున్నాం అనమాట. దాంట్లోకి షిఫ్ట్ అయ్యారు. షిఫ్ట్ అయిన తర్వాత ఇంకా దాంట్లోనే ఉంటే ఆయన ప్రత్యేకంగా మళ్ళీ ఒక వంట మనిషిని పెట్టుకున్నారు. ఒక అటెండెంట్ ఉండేవాడు. అక్కడ మేము మామూలుగా ఇది పక్కనే కాబట్టి పొద్దున, సాయంత్రం వెళ్ళేవాళ్ళం, వచ్చేవాళ్ళం. అలాగే ఆయన జీవితం అలా అయిపోయింది. ఇంకా చివరి క్షణంలో ఇంకా ఆయనకి అవసర కార్యక్రమాలన్నీ నేను చేశాను. ఇంక మేము ఇచ్చి రుణం తీసుకునేది ఒకటే తప్ప ఇంకేం అంతే. అనిపించలేదు నాకు. ఇప్పటికి కూడా ప్రతి సంవత్సరం మేము ఆయన పేరు మీద మాకు సజ్జనాలు లాంటివి అలాంటివి పెట్టేవాళ్ళం. వారి పేరు మీద ఏమైనా కార్యక్రమాలు చేయాలనే ఆలోచన ఏమైనా ఉందా మేము ఫ్యూచర్‌లో? చేసాము. ఆయనకి ఏంటంటే ఆయనకు మొదటిసారి సంగీత నాటక అకాడమీ అవార్డ్ వచ్చినప్పుడు ఆయన తీసుకోలేదు. హ్మ్. ఆయన ఎక్స్‌పెక్టేషన్ ఉండిందంటే నేను ఇంత సేవ చేశాను పేరిణికి, పేరిణి పేరు మీద ఇస్తే బావుండేది. లేకుంటే ఆంధ్రనాట్యం పేరు మీద ఇస్తే నేను తీసుకుంటే బావుండేది. కానీ నాకు దక్షిణ ప్రాంత నృత్య కళకు చేసిన సేవ కోసం అవార్డ్ ఇచ్చారు. అంటే ఆయన అప్పటికే భరతనాట్యం, ఆ! కూచిపూడి అన్ని ఆర్ట్ ఫార్మ్స్‌కి సేవ చేశారు గదా! ఆ సేవను గుర్తించి ఇచ్చారు గానీ, ఇప్పుడు కొత్తగా నేను చేసిన దానికి ఇవ్వలేదు గానీ అలిగి తీసుకోలేదాయన. తీసుకోకపోతే వాళ్ళే వచ్చి ఇచ్చారనుకోండి. అది తర్వాత ఆ! వాళ్ళ ఇంటికొచ్చి ఇచ్చేసి వెళ్ళిపోయారనుకోండి. తర్వాత ఆయనకి అకాడమీ రత్న వచ్చింది. ఆయన చనిపోయే ముందు. దానికి ఆయన సంతోషంగా అందరం వెళ్దాం. మనం అందరం ఫ్లైట్‌లో వెళ్దాము. ఈ అవార్డ్ అయినా తీసుకుంటాను. అంటే అకాడమీ రత్న అంటే చాలా పెద్ద ఆ! రికగ్నిషన్ అది. తీసుకుందామని అనుకున్నాము. అది 17 మేకి ఫిక్స్ అయింది. ఈయన 11 మేకి చనిపోయారు. అది కూడా తీసుకోకుండానే పోయారు. 2 అవార్డ్ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినవి తీసుకోలేకపోయారు. పద్మశ్రీ ఒకటే ఆయన సొంతంగా వెళ్లారు. అది అప్పుడు కాంట్రోవర్సీ అయిందన్నమాట. ఆయనకి ఎవరు పిల్లలు లేరు, ఎవరు లేరు. ఆయనకు ఒక 3,00,000 రూపీస్ గవర్నమెంట్ ఇచ్చారు. ఏం చేయాలి? ఏం చేయాలని ఓ 2 సంవత్సరాలు పీకారు. పీకినంగానే ఆయనకు ట్రస్ట్ ఉంది. ఆయన పుస్తకాన్ని ప్రింట్ చేశారు. ఆ ట్రస్ట్‌కి మీరేమైనా స్పాన్సర్ చేసేట్టయితే మీకు అటు పంపించండంటే, అప్పటికి అక్కడ ఉన్న వాళ్ళందరూ మాకు బాగా తెలిసిన వాళ్ళు కాబట్టి వాళ్ళు అక్కడ ప్రభుత్వంతో మాట్లాడి చేసి ట్రస్ట్‌కి ట్రాన్స్‌ఫర్ చేశారు. ట్రస్ట్‌కి ట్రాన్స్‌ఫర్ చేసిన తర్వాత అవి ఎలా తీసి మనం ఏం వాడాలి? అదొక పెద్ద ప్రాబ్లమ్. అది అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే ఉంది. అది బ్యాంక్‌కి పోతుందో ఏమైపోతుందో తెలీదు. అలాగా. ఆయన అంటే ఆయన ఎవరి దగ్గర నుంచి ఎప్పుడు ఆశించలేదండి. తర్వాత మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆహ్, ముసలి కళాకారులందరికీ ఆడవాళ్ళకి మెట్టుపల్లిలో, తర్వాత నిజామాబాద్‌లో, తర్వాత వనపర్తిలో వీళ్ళందరికీ కూడా వృద్ధ కళాకారులందరికీ కళాకారులందరికీ కూడా నెలకి రూ. 350 పంపించారు. ఆయన చనిపోయే వరకు పంపించారు. అలాగా అంటే ఆయన ఎంతసేపు ఇవ్వడమే తప్ప ఆయనకొచ్చింది వేరు. ఆ! ఆయనకు బాగా చిక్కడపల్లిలో ఆయనకున్న ఇల్లు చిక్కడపల్లిలో నటరాజ రామకృష్ణ గారి ఇల్లంటే అద్దాల మేడ. ఆ కాలంలో. ఆ! అలాంటిది ప్రాపర్టీస్ సంపాదించుకున్నారు, అమ్ముకున్నారు. ఆయన ఎప్పుడు ఒకరికి ఇవ్వడమే గాని ఆయన ఒకరి నుంచి ఏమి ఆశించలేదు. ఆయన జీవితం అలా సాఫీగా గడిచిపోయింది. అలాంటి పరిస్థితులు మనకుండవు కదా! ఇప్పుడు ఆ! మాకే తెలియట్లే గదా! అంటే ఇప్పుడు గురువుని గౌరవించడం గాని, అలాంటి పరిస్థితుల్లో నేను పెళ్లి గురించి ఆలోచించాల్సొచ్చిందనమాట. ఎందుకంటే నాకు ఫ్యామిలీ సపోర్ట్ అక్కడి ఆ! నుంచి ఏం లేదు. ఇక్కడి నుంచి ఏం లేదు. అది అలాగా అని ఆ పెళ్లి అలా జరిగిందనమాట. ఇంకా వాళ్ళ తల్లిదండ్రులు కలిపి పెళ్లి చేశారు. ఇక్కడికి వచ్చాము, స్థిరపడ్డాము. ప్రస్తుత కుటుంబం. ప్రస్తుత కుటుంబం అంటే మాకు లేట్ మ్యారేజ్ కాబట్టి తర్వాత మా మ్యారేజ్ అవ్వగానే కొన్ని అనారోగ్య సమస్యల వల్ల నాకు పిల్లలు లేరు. మేము ఇద్దరు పిల్లల్ని పెంచుకున్నాం. అంటే మా బంధువుల పిల్లలే అనుకోండి. మా అమ్మ వాళ్ళ చెల్లెలి పిల్లలే వాళ్ళు. వాళ్ళకి కొంచెం ఏదో ఆర్థికంగా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళని ఇద్దరిని ఇక్కడికి తీసుకొచ్చేసేసి వాళ్ళని ఇక్కడే మా దగ్గర పెట్టుకొని పెంచాం. వాళ్ళు చదువుకున్నారు. స్థిరపడ్డారు. పెళ్లయిపోయింది. వాళ్ళెళ్ళిపోయారు. అమెరికాలో ఉంటున్నారు వాళ్ళు. ఆ! బాబు గూడా అమెరికాకి వెళ్ళాడు. వాడు గూడా ఆ జాబ్‌లో సెటిల్ అయ్యాడు. పాపకి మ్యారేజ్ అయిపోయింది. మేము చేయగలిగింది భగవంతుడు మాకిచ్చింది. మేము ఆ రకంగా తీర్చుకున్నాం అన్నమాట. ఇద్దరం కలిసి. అలాగా ఫ్యామిలీ అంటే వాళ్ళే ఇగ. తర్వాత ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలి. ఫ్యూచర్ అంటే మేమెవరి మీద ఏమి ఆశించట్లేదు. వాళ్ళొచ్చి పలకరిస్తే సంతోషిస్తాము. వాళ్ళు పిలిచారు వెళ్ళాం ఇద్దరం.
ఆ! వాళ్ళు రోజు వచ్చి రోజు ఫోన్ చేస్తుంటారు, మాట్లాడుతుంటారు. ఇంకా అంతకంటే ఇప్పుడు ఏ కన్న పిల్లలైనా బయటుంటే అంతే అంతే జరుగుతది. ఎవరైనా అంతే పరిస్థితి. అలా ఈ ఉద్యోగాల విధానం వచ్చిన తర్వాత అంతే అయింది. ప్రేమగా ఉంటారు పిల్లలు చాలా. మా దగ్గర ఏమన్నా ఉన్నా మా దగ్గర ఏముందో వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఎలా బాగుపడ్డారో వాళ్ళకి తెలుసు కాబట్టి ఎవరి ఎవరికి ఎక్స్‌పెక్టేషన్స్ ఏం లేవు మాకైతే. ఇది కళాకృష్ణ గారి కళాతృష్ణ జీవితం. వారి కళకు అంకితమైన జీవితం. నృత్య కళను ప్రపంచానికి అందజేసిన జీవితం. వారి జీవితం ఎందరికో ఆదర్శప్రాయం. ఎందరో ఆచరణనీయం. వారు అందరికీ ఇప్పటికీ నేర్పిస్తూనే ఉన్నారు. ఇటీవల జరిగిన గ్లోబల్ సమ్మిట్‌లో కూడా వారు నృత్య ప్రదర్శనలు ఇప్పించారు. వారు జీవితాంతం నృత్య కళకు అంకితం చేస్తున్నారు. వారికి ధన్యవాదాలు. నమస్కారం. త్వరలో మీ ముందుకు మరో ప్రముఖంతో రానున్నాం. రియల్ టాక్ విత్ ఏకే.